వెరీ ఇంపార్టెంట్ ది స్మూతీనెస్. ఆ స్మూత్ డీలింగ్ ఏదైతే ఉందో అది. మన ఆలోచనల్లో హార్డ్నెస్ ఉండకూడదు, స్మూత్నెస్ ఉండాలి. మన మాటల్లో స్మూత్నెస్ ఉండాలి. అండ్ మనం చేసేటువంటి చేతల్లో కూడా ఆ స్మూత్నెస్ అనేది ఉండాలి. చైనా ఫోన్ స్మూత్ ఉంటుందా? ఐఫోన్ రైట్. సో అట్లా చాలా క్వాలిటీ ఉండాలి అన్నమాట చేతల్లో కూడా. మనం ఏం చేసినా కూడా, అది ప్రెజెంటేషన్ కావచ్చు, ఇంకే వంట చేసినా కూడా అంతే. ఏదైనా సరే మనసా వాచ కర్మ. S1 is silence, S2 is subject, S3 is smoothness, రైట్. ఇది ఇక మనం అందరం కూడా వైవివ రీసెర్చ్ ప్రకారం తెలుస్తున్నది అండి ఏంటంటే, మనమందరం కూడా, మీరు పేదవారా, మధ్యతరగతి వారా, ఉన్నత కుటుంబాలు చెందిన వాళ్ళ అంటే, ఒకటో రకమా, రెండో రకమా, మూడో రకమా? ఒకటో రకం పేదవాళ్ళ, రెండో రకం మధ్యతరగతి వాళ్ళ, మూడో రకం ఉన్నత తరగతి వాళ్ళ అంటే అందరూ ఏ వేలు పట్టుకుంటారు? రెండో వేలు పట్టుకుంటారు. అంతేనా? రెండో వేలు పట్టుకుంటారు. మేము మధ్యతరగతి వాళ్ళము అందరూ కూడా. అయితే రీసెర్చ్ ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో కనిపించకుండా పోతున్నటువంటి తరగతి ఏది ఉంది అంటే అది మధ్యతరగతి. ఉంటే రెండు తరగతులు ఉంటాయి. ఒకటి ఏదైనా ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు, రెండవది ఏ ఖర్చుకైనా వెనకాడేవాళ్ళు. చదువు గురించి అయినా, వైద్యం గురించి అయినా, లేక చాలా చాలా డబ్బులకి అలమటించేటువంటి వర్గం ఒకటి ఉంటుంది. ఎంతైనా సరే ఖర్చు పెట్టుకునేటువంటిది, దేనికైనా సరే వెళ్ళేటువంటి వర్గం రెండు ఉంటాయి. ఈ యొక్క ఖర్చులను కానీ పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టుగా రెండు పదాలు మనం అక్కడ నోట్ చేసుకోవాలి. కల్పన గారు ఏంటంటే, ఒకటి ఇన్ఫ్లమేషన్, ఇంకోటి ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లమేషన్ లోపల ప్రాబ్లం అయితే, ఇన్ఫ్లేషన్ బయట ప్రాబ్లం. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే లోపల సరికానిది ప్రక్రియ జరగడం వల్ల నొప్పులు కానీ, వాపులు కానీ, మంటలు కానీ వస్తుంటాయి కదా, అది ఇన్ఫ్లమేషన్. మన యొక్క పల్స్, కాఫీ, మన సప్లిమెంట్స్ వీటిని తగ్గిస్తుంది. దేన్ని? ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. నా మాట మంచిగా వినబడుతుందా? ఇంకొంచెం పెంచిన సౌండ్ సరిపోద్దా? ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది ఇది బాగా. ఎందుకు మీ పల్స్, ఎందుకు కాఫీ అనగానే వెంటనే ఎక్కడ పెద్ద వాటికి వెళ్ళిపోవద్దు. క్యాన్సర్లు, పెద్ద చిన్నది నొప్పులు ఉన్నటువంటి కడుపు నొప్పి, గ్యాస్ పెయిన్ వస్తుంటది, మంట పుడుతుంటది, గొంతులో మంట పుడుతుంటది, కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, కీళ్ళ వాతం వస్తుంటుంది. ఇవన్నీ ఈ పెయిన్స్ ని, మంటల్ని తీసేస్తుంది. ఓకే, ఇంట్లో ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా సరే అది రక్ష. ప్రతిదానికి టాబ్లెట్స్ కి పరిగెత్తాల్సిన అవసరం లేదు అనేది మీరు తెలియచేయాలి. ఓకే, ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఈ మాటలు మీరు వినండి. మీ ఫ్రెండ్స్ అడుగుతారు, వాళ్ళకు కూడా బిజినెస్ చేయాలి అని ఉంటుంది. అందరు కూడా ఒక సంపాదించే సపోర్టెడ్ ఇన్కమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బోల్డ్ ఎంత మంది, కానీ సరిగ్గా అర్థమయ్యేలా చెప్పేటోళ్ళు లేరు, కనెక్ట్ చేసే వాళ్ళు లేరు. సార్ చాలా మందికి చెప్తున్నారు. చూడండి, ఇది సింపుల్ ఇంగ్లీష్ లోనే. The purpose behind this particular program, okay? See, let me tell you one thing. In our country, బిల్డింగ్ ఇండియా అనేటువంటి ప్రోగ్రామ్, another 25 years down the line, not only India, many countries in the world are going to face one major issue. What is that issue? Issue is the shrinking middle class. What? The shrinking middle class. Now, every country you look at, vast majority of the people are falling into middle class category, right? Very less rich people and a sizable number of poor people. But if the current trend continues, every country will have a handful of rich people and the rest all will become poor people. No middle class. One reason could be inflation. For example, your monthly salary is 10,000 rupee, and after 1 year you may get a salary hike of 1,000 rupee, that is 11,000 rupee, but the inflation could be 12,500 rupee. That way, every year
In principle, your salary is increasing, but in reality, your income is decreasing. So this will put a pressure on the family budgets, and this current flow of inflation will wipe out the savings of the hard-earned savings of many families in the country. Let me throw one data to all of you that every year this country needs to produce, listen me carefully, every year this country needs to produce not one or two, 1 crore 50 lakhs new jobs. ఉపాధి అన్ని కోట్ల మందికి అవసరం. సంవత్సరానికి 1000 రూపాయలు 2000 పెరుగుతున్నట్టు కనబడుతుంది, కానీ దానికంటే ఎక్కువగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. లోపల వాపులు నొప్పులు మంటలు పెరిగితే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ దాన్ని తట్టుకొని, అంటే మన పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యే టైంకి వచ్చేసరికి ఈ పేదరికం అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ పేదరికం దానికి తగ్గట్టుగా మీకు ఇన్కమ్ ని పెంచేటువంటి ఒక సోర్స్, సపోర్టింగ్ ఇన్కమ్ ని మీరు ఏదైనా తయారు చేసుకున్నారా? పైప్ లైన్, ఒక పైప్ లైన్ ని సంపాదించే మార్గాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారా అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. వై ఇండస్ట్రీ బాన్ అంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి సమాధానం, పెరుగుతున్నటువంటి ఖర్చులు ద్రవ్యోల్బణానికి సమానంగా నా యొక్క శాలరీ ఇంక్రీజ్ అనేది ఉండదు. నా యొక్క సపోర్టెడ్ ఇన్కమ్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీకు ఎన్నో లాగిన్స్ అవుతూ ఉంటాయి, కస్టమర్లు వస్తూ ఉంటారు, కానీ మీ దగ్గర కావాల్సినటువంటి సబ్జెక్ట్ లోపల తెలుస్తుంది, కానీ బయటకు ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి ఈ పాయింట్స్ అనేది, నేను చదువుకోలేదు కాబట్టి నాకు అందరూ చదువుకోలేని వాళ్ళే వస్తారు అట్లా అనుకోకూడదు. చదువుకున్న వాళ్ళు వస్తారు, వాళ్ళకు రీజన్ కరెక్ట్ గా ఉండాలి. ఆ రీజన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దీని గురించి ఇది కూడా మీకు ఇంకా చక్కటి ఆలోచనని, నాలెడ్జ్ని ఇస్తుంది. చూడండి, ఆలోచింపజేస్తుంది. ఫస్ట్ కొంచెం టైం పడుతుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది, కానీ ఇది దీనికోసం ఒక పైప్ లైన్. ప్యాసివ్ అంటే ప్యాసివ్ ఈక్వల్ టు పైప్ లైన్ అని రాసుకోవాలి. సంపాదించుకునే ఒక మార్గం, డబ్బులు ఇచ్చి వడ్డీకి ఇచ్చి తెచ్చుకునే మార్గము, ఇల్లు కట్టుకొని రెంట్ తెచ్చుకునే మార్గము, ఒక యూట్యూబ్ లో వీడియోలు చేసి సంపాదించుకునే మార్గము. ఈ మార్గాన్ని పైప్ లైన్ అంటారు. ప్యాసివ్ అంటే ఒక పైప్ లైన్ అని అర్థం. మన జీవితం అంతా బకెట్లు మోస్తూ గడపాలా, లేక కొంచెం ఎక్కువ కష్టపడి పైప్ లైన్ నిర్మించుకోవాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. అయితే ముందు ఈ ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అయితే మాత్రం మీరు నిద్రపోతున్నా కూడా మీకు లైఫ్ లాంగ్ దాని నుండి ఎంతో కొంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం డబ్బు కోసం పని చేయకూడదు, డబ్బే మన కోసం పని చేయాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం అలా చేయాలి అని అంటే డబ్బే మన కోసం. డబ్బు ఎవరిని ఫాలో అవుతుంది? డబ్బు మనల్ని ఎందుకు ఫాలో అవుతుంది? మనం ఏమన్నా పెద్ద ఇదా? డబ్బు ఎందుకు ఫాలో అవుతుంది అంటే జ్ఞానాన్ని ఫాలో అవుతుంది, కంటెంట్ని ఫాలో అవుతుంది. ఒక యూట్యూబ్కి అంత డబ్బులు ఎందుకు వస్తున్నాయంటే కంటెంట్ ఉంది, ఆ మాట తీరుంది, సబ్జెక్ట్ ఉంది. అందుకే నేను అనింది S3, మీరు మీ యొక్క పని ఎనర్జెటిక్ అవ్వాలి అంటే S2 ఏంటి? సబ్జెక్ట్, రిలవెంట్ సబ్జెక్ట్, రైట్? చేసే ఉద్యోగంలో మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం, కానీ ప్యాసివ్ ఇన్కంలో డబ్బే మన కోసం పనిచేస్తుంది. కాబట్టి అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్లను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోండి. ఉద్యోగం చేస్తూ మనం ఏమీ సాధించలేం, అది కేవలం బ్రతకడానికి మాత్రమే సరిపోతుంది. కానీ జీవితంలో కొంచెం ఎదగాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనలో ఎంతోమంది నెలంతా జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ జీతం వచ్చిన 4 రోజుల్లోనే అద్దులకి, అప్పులకి, ఈఎంఐలకి జీతమంతా ఖర్చయిపోయి మళ్ళీ జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవారున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి, జాగ్రత్తగా వినండి. 5-6 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఉండవలసిన ఒక సబ్బు ధర ఇప్పుడు 20 రూపాయలు అయింది. 20 రూపాయలు ఉండే సినిమా టికెట్ 100 రూపాయలు అయింది. ఇలా దాదాపు ప్రతి వస్తువు ధరలు ఉండే కొద్దీ పెరుగుతూ ఉన్నాయి. దీనిని ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని అంటారు. ఉదాహరణకి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5% పెరిగిందనుకుందాం. ఇప్పుడు గత సంవత్సరం ఒక వ్యక్తి జీతం 10,000 అనుకుంటే ఈ సంవత్సరం అతని జీతం పెరిగిన వస్తువుల ధరలకు తగ్గట్టుగా కనీసం 5% అంటే 500 రూపాయలైనా పెరగాలి. లేదంటే మెల్లగా అతనికి తెలియకుండానే అతని పేదరికంలోకి వెళ్ళిపోతాడు.
ఉదాహరణకి ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం 5% పెరిగి అతని జీతం కూడా 5% పెరిగిందనుకుంటే 10 సంవత్సరాలు గడిచినా అతని దగ్గర ఏమీ మిగలదు. ఎందుకంటే అతని జీతం, ఇన్ఫ్లేషన్ రెండూ ఒకేలా పెరిగాయి. ఒకవేళ అతను ఏమైనా డబ్బు సేవ్ చేయాలనుకుంటే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా కూడా ఎక్కువగా అతని జీతం పెరగాలి. కాబట్టి కేవలం ఉద్యోగం చేస్తూ జీవితంలో పైకి ఎదగడం కష్టం. ఇక్కడ నేను మాట్లాడేది నెలకి లక్షలు, కోట్లు సంపాదించే పెద్ద పెద్ద ఉద్యోగస్తుల గురించి కాదు, ఒక సాధారణ మధ్యతరగతికి చెందిన వారి గురించి. సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోమంటారు వారన్ బఫెట్. ఆ క్రియేట్ చేసుకునే ఇన్కమ్ సోర్స్ అనేది మనం పైన చెప్పుకున్న ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అయితే ఇంకా మంచిది. అవునా? ఇది 2014లో స్థాపించి రేట్లు పెరిగినా, ద్రవ్యోల్బణం పెరిగినా, జిఎస్టి వచ్చినా సరే న్యూట్రాసిటికల్ కాస్ట్ ని పెంచకుండా ఉందంటే ఇండస్ వివా అది ఎంత కమిటెడ్ గా డిస్ట్రిబ్యూటర్స్ పట్ల ఉందో అర్థం చేసుకోండి. తన లాభాలను పక్కన పెట్టైనా సరే మన యొక్క క్షేమాన్ని ఆలోచించింది. ఇది మనము కమిటెడ్ కంపెనీ అని అంటే పీపుల్స్ కంపెనీ ఇండస్ వివా, రైట్? సో 2014 నుంచి 24 స్కిల్ కి తగ్గ ఇన్కమ్ అని అంటే ఇక్కడనే ఉంది కదా, అంతేనా? సపోర్టెడ్ ఇన్కమ్, స్కిల్ కి తగ్గటువంటి ఇన్కమ్. మీకు ఒకటి డైరెక్ట్ పాయింట్, ఫస్ట్ బటన్ పెట్టుకుంటే మిగతా అన్ని సెట్ అయిపోతాయి. స్టెప్ 1, మీ యొక్క ఎగ్జిక్యూటివ్స్ కి నిరంతరం ఆలోచించి చర్చించి అందరికీ రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి మీరు ఎగ్జిక్యూటివ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎగ్జిక్యూటివ్ స్టార్ థౌజండ్స్ ఎంతో వాళ్ళ టైంకి సరే డిజిటల్ గా అయినా సరే కూర్చోవాలి కదా, గంటలు గంటలు కూర్చోవాలి కదా. నెట్ అమ్మమ్మ నెట్ అయిపోతుందని భయపడే వాళ్ళకంటే చాలా బెటర్ కదా. కూర్చొని ఆ టీం గురించి, టీంకి టీం బోనస్ ద్వారానే మనం దేనికోసం వచ్చామో వాళ్ళకు కూడా దాని గురించి వచ్చారు. ఇది ఒక్కటే, టీం బోనస్ ఒక్కటే మీకు సరైనటువంటి ఉపాధి. స్టెప్ 1ని మీరు కరెక్ట్ గా పెట్టేస్తే మిగతా బటన్స్ అన్ని నెమ్మదిగా అది వచ్చేస్తూ ఉంటుంది. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ దీని గురించి మీకు రెగ్యులర్ గా ఇన్కమ్ ఉండడానికి, ఆ స్టెప్ 1లో సక్సెస్ అవ్వడానికి ఉదయం పూట 5 గంటలకి మంచి మైండ్ఫుల్నెస్ కి, మీ ఎనర్జీకి సంబంధించి ప్లస్ అందులో కూడా బిజినెస్ టిప్స్ కూడా చెప్తున్నారు ఎగ్జిక్యూటివ్స్. అది 5 గంటలకు జరుగుతుంది. తర్వాత 11 గంటలకి, రేపటి నుంచి నోట్ చేసుకోండి నాగేశ్వర గారు, 11 గంటలకి 11 AM కి వెల్నెస్ గురించి, గ్లూకోజ్ ని ఎలా కంట్రోల్ చేస్తుంది, అసలు గ్లూకోజ్ వల్ల నష్టాలు ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, టాక్సిన్స్ కి డీటాక్సిఫై చేయడానికి మన యొక్క సప్లిమెంట్స్ ఎలా ఉపయోగపడుతుంది. అంటే టాక్సిన్ అంటే విషాలు, చెడు బ్యాక్టీరియా, వాటిని డీటాక్సిఫై కడిగేసి పడేస్తుంది మన సప్లిమెంట్స్. దాని గురించి, ఐకేర్ గురించి 11 గంటలకి చెప్పబడుతుంది. సరేనా? 11 నోట్ చేసుకోండి. ఇక 7కి విఓపి, బిజినెస్ ఆపర్చునిటీ కావాలనుకున్న వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్లు ఉంటాయి ఇందులో, ఎంత కాస్ట్ ఉంటుంది, స్టార్ అంటే ఏంటి అనేది అట్లా కొంచెం బిజినెస్ గురించి చెప్తారు. అది 7 o'clock. ప్రొడక్ట్ల గురించి, దాని లోపల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే మీరు 11 o'clock అటెండ్ అవ్వచ్చు. బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు. ఓకే రైట్. ఇక కొన్ని పాయింట్స్ మనం దేని గురించి తెలుసుకుందాం అంటే, ఈ ఇన్ఫ్లేషన్ వెరీ ఇంపార్టెంట్. అసలు మనం ఎందుకు చేస్తున్నాం అంటే దాని గురించి తట్టుకోవడానికి, ఆ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెరుగుతున్నటువంటి కాస్ట్లని మనకు పూసంత సపోర్ట్ అవుతుంది. ఇండస్ట్రీగా నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది. నెలకు ఒక 10,000, డిగ్రీలు, ఎంబీఏలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా 8,000, 10,000 ఇచ్చి పొద్దంతా రోజంతా పని చేయించుకుంటున్నారు స్కూళ్ళల్లో. అదే ఇంట్లో కూర్చొని మీరు ఆ యొక్క 10,000ని 20,000ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాంటి సపోర్టెడ్ ఇన్కమ్ ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. దాని గురించి కావాల్సినటువంటి సబ్జెక్టు ప్లస్ ఆ సబ్జెక్టు రాగానే కాదు, కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. S3 అంటే జాగ్రత్తలు. ఇందాక చెప్పాను స్మూత్నెస్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆ సోపు ద్రవ్యోల్బణం గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి అన్నాడా లేదా? జాగ్రత్తగా వినండి. ఎందుకన్నాడు, ఎందుకు గుర్తు చేశాడు? మళ్ళీ ఊకే ఇది అటు ఇటు 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 పోతూ ఉంటుంది కదా, అందుకని జాగ్రత్త అనే పదాన్ని వాడు. S3లో స్మూత్నెస్ అని ఎంతమంది రాసుకున్నారు కదా, అక్కడ బ్రాకెట్ లో జాగ్రత్త అని రాసుకోండి. జాగ్రత్త. మనసు నిద్ర లేచినప్పుడే జాగ్రత్తగా ఉండాలి, పడుకున్నప్పుడు కాదు. ఎందుకంటే అప్పుడే మనసు ఉంటుంది కాబట్టి దాని జాగ్రత్త. ఓకే, ఇప్పుడు ఏమేం జాగ్రత్తలు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ది
ఒక మంచి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక 6 పాయింట్స్ తెలుసుకొని వెళ్దాం. మీరు రిటైల్లో సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. దీని ఎక్స్పెక్టేషన్స్ ని చాలా తక్కువ పెట్టుకుందాం రిజల్ట్ సంబంధించి. నేను స్టెప్ 1 పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు అనేది దాన్ని రాకూడదు. అది మన పని బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళడం. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక షాప్ లో పనిచేశానంటే ఆ షాప్ ని సక్సెస్ చేయించాలి. ఆ బిజినెస్ నన్ను కాపాడుతుందా కాదు, నేను నా వల్ల బిజినెస్ కి ఎంత లాభం అనేది చూడాలి. అంతేనా మనకి? హరిప్రసాద్ ఏమని ఆలోచించాలంటే నా వల్ల వివాకి ఎంత లాభం అని ఆలోచించాలి. అది ముఖ్యం. అది నా స్కిల్ మీద నాకు చాలా నమ్మకం ఉండాలి, నా ప్రెజెంటేషన్ మీద నాకు నమ్మకం ఉండాలి, నా ప్రొడక్ట్ మీద నాకు నమ్మకం ఉండాలి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, మనం సక్సెస్ అవుతాం. లేకపోతే మనం మాట్లాడే విధానంలో కానీ ఒక భయం వచ్చి చేరుతుంది. మనం ఈ నెల ఈ జూలైలో నేను 10,000 సంపాదించాలి లేదా 20,000. అసలు మీకు లక్ష్యం ఉందా? అది మీరు ముందు చెక్ చేసుకోండి. నేను స్టెప్ 1 ద్వారా 10,000 సంపాదించాలి లేదా 20,000 సంపాదించాలి. ఫస్ట్ ఇది ఇన్కమ్. మన క్రియేటర్స్ లో కర్త కర్మ క్రియలో ఒక వ్యక్తి ఉన్నారు, శంషుద్దీన్ సార్ ఏమంటారంటే ఎప్పుడు కూడా రైట్ ప్లాన్, మీకు మంచి ప్లాన్, రోజు డైలీ మీ యొక్క వర్క్ ప్లాన్ రావాలంటే ఇన్కమ్ ప్లాన్ పెట్టుకోండి, మిగతాదంతా వస్తుంది. లక్ష్యం ఇన్కమ్ పెట్టుకోండి. నేను ఈ మంత్ వివా ద్వారా 10,000 ఎర్న్ చేయాలి లేదా 20,000 ఎర్న్ చేయాలి. ఇంకొంచెం టీం ఉన్న వాళ్ళైతే 1 lakh నేను ఎర్న్ చేయాలి. ఇట్లా వాళ్ళ స్థాయిని బట్టి. పెద్ద స్కూల్ అనుకోండి పెద్దగా వస్తుంది, పెద్ద షాప్ అనుకోండి పెద్దగా వస్తుంది. అట్లా మనకు కూడా పెద్దగా పెంచుకునే అవకాశం ఉంది. కంటిన్యూస్ గా ఉద్యోగానికి ఎట్లా వెళ్తామో, కంటిన్యూస్ గా షటర్ తీసి ఎట్లా కూర్చుంటామో, అలాగే కంటిన్యూస్ గా మన పని మనం చేస్తే వివాలో ఖచ్చితంగా మనకు ఆ టీం అనేది వస్తుంది. ఫస్ట్ ఏంటి, రిజల్ట్ విషయంలో ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది. ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా పెట్టుకోవద్దు. మనం ఏమంటాం, ఒకటి విన్నారు కదా, మీ అందరికీ తెలుసు, కర్మణ్యేవ అధికారస్తే, చేసే పని మీదనే నీకు అధికారం ఉంది. ఓకే, నువ్వు ఎంత క్వాలిటీగా చేస్తున్నావో చెక్ చేసుకో, ఎంత సమయం ఇస్తున్నావో చెక్ చేసుకో. నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా నీ యొక్క ప్రోడక్ట్ నచ్చి తీరుతుంది ఎవరికో ఒకరికి. నేను మీ రామకృష్ణ. మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించి చాలా వీడియోస్, చాలా టిప్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మీకు ఇంకొక కొత్త టెక్నిక్ నేర్పించబోతున్నాను. అదేంటంటే, మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ నుంచో, యూట్యూబ్ నుంచో మీకు ఒక కొత్త ప్రాస్పెక్ట్ పరిచయం అయ్యాడు, లేదా మీకు మార్కెట్లో వెళ్తున్నప్పుడు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక కొత్త ప్రాస్పెక్ట్ పరిచయం అయ్యాడు. ఆ ప్రాస్పెక్ట్ను మీరు ఫస్ట్ టైం కలవబోతున్నారు. మీ యాంగిల్లో అతను ప్రాస్పెక్టే, బట్ అతను జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మీకు పరిచయం అవుతున్నాడు. ఈ పర్సన్ తోటి మనం ఎలా కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి, ఈ పర్సన్ తోటి మనం బిజినెస్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్. సో మన కొత్త పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు, వాళ్ళ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. మీరు వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు నేను ఇప్పుడు బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తాను. ఓకే, బిజినెస్ ప్రజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా అతన్ని ప్రోడక్ట్లోకి తీసుకొస్తాను. సో ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తాము. సో 5,000 10,000 బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఇతను ఇంతమంది కస్టమర్స్ని తీసుకొస్తాడు. ఇలా మీరు ఆలోచించుకుంటూ వెళ్తున్నారు అనుకోండి. ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మీలో భయం మొదలవుతుంది. ఏం భయం? సో ఇతనికి నేను కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతానా లేదా, సో డెమోస్ కరెక్ట్గా చూపించగలుగుతానా లేదా, అసలు ఇతడు వస్తాడో రాడా, ఈ ఎక్స్పెక్టేషన్స్ తోటి, అంటే మీరు అతన్ని బిజినెస్లోకి తీసుకురావాలనే ఎక్స్పెక్టేషన్ తోటి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీలో భయం పెరుగుతుంది. ఎప్పుడైతే భయం పెరుగుతుందో కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. సో మీరు చెప్పాల్సిన దానికన్నా కూడా చాలా తక్కువ చెప్పేస్తారు. If you are running a మీ business, క్వాలిటీ ఎప్పుడు పోతుంది అని అంటే, మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో అప్పుడు మీ క్వాలిటీ
ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళ దగ్గరనే కాదు, మనం ఎక్కువ ఫస్ట్ సక్సెస్ అవ్వాల్సింది కొత్త వాళ్ళ దగ్గర. కానీ అది ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పేటప్పుడు మీ దగ్గర నుంచి నాకు ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉంది అని అంటే నా యొక్క క్వాలిటీ మిస్ అయిపోతుంది. అంతేనా? ఎటువంటి నేను నా నా ఏదైతే విద్యుక్త ధర్మం ఉందో, దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏది ఉందో దాన్ని కరెక్ట్ గా నేను చెప్పాలి. అంతవరకే. నేను ముందే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఫస్ట్ ఈ పాయింట్లు మీ యొక్క టీం ఎవరైతే కొత్తగా మీ దగ్గర జూనియర్స్ వస్తున్నారో వాళ్ళకి చెప్పాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఇది. ప్రతిసారి నేను ఈ పాయింట్స్ చెప్పను, మీ దగ్గర నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పాయింట్స్ మీరు వాళ్ళకి తెలియజేయాలి. మనము మనలో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పేటప్పుడు, వాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేసేటువంటి ఫస్ట్ పవర్, ధైర్యం ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి సెకండ్ పాయింట్ నోట్ చేసుకుందామా? ఇది ఎప్పుడు మనం మాట్లాడినా, అది కొత్త వాళ్ళ దగ్గర జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, మన టీం మెంబర్స్ కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే కాంప్లిమెంట్ తోటి స్టార్ట్ చేయాలి. కాంప్లిమెంట్ తోటి వాళ్ళలో ఏదో ఒక పాజిటివ్ మీకు కనపడుతుంది, కనపడాలి కూడా, కనపడాలి, ఏదో ఒకటి పాజిటివ్ కనపడుతుంది. ఓకే, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు చక్కగా వింటూ ఉంటారు, అది కూడా థ్యాంక్ యూ సార్, చాలా బాగా వింటున్నారు, శ్రద్ధతో వింటున్నారు, అది కూడా కాంప్లిమెంటే. నోటి నుంచి ఎప్పుడు కూడా చాక్లెట్లు ఇస్తే పిల్లలకి ఎంత సంతోషమో, ఎదుటి వ్యక్తికి కాంప్లిమెంట్స్ తోటి మనం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. మీరు మార్కెటింగ్ లో సక్సెస్ కావాలి అంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా. Where you are the one who's జస్ట్ ఎంతమంది 20 మెంబర్స్ కరెక్ట్ గా మీకు కనెక్ట్ అయితే చాలు, మీకు టీం ఫామ్ అయిపోతుంది. managing operations, sales, marketing. ఇలా కాకుండా జస్ట్ నేను ఒక ఫ్రెండ్ని పరిచయం చేసుకోవడానికి పోతున్నా. ఓకే, సో ఒకటే రాజు బిజినెస్ ప్రజెంటేషను ఇంకోటో ఏమి వద్దు, జస్ట్ ఫ్రెండ్షిప్. సో ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుంది, తనకి నీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది, మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. జస్ట్ మీరు బాగా ఆలోచించండి, మీరు కూడా గమనించండి. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయినాడు అనుకోండి, అతనికి బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాలనే ఆలోచన మీలో లేదనుకుందాం. అప్పుడు హాయ్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి దాకా వెళ్తారు, ఏం చేస్తుంటారు, చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ అప్పుడే టీ ఏమైనా వచ్చింది అనుకోండి, టీ ఆఫర్ చేస్తారు మీరు. ఓకే, సో తినడానికి మీ దగ్గర ఏమంటే ఆఫర్ చేస్తారు, ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఓకే, అవతల వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారనుకోండి, ఇద్దరు ఒక 5-10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేసినట్టు చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళని బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాలని ఎక్స్పెక్టేషన్ మనకు లేదు, క్యాజువల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. అలానే మీరు క్యాజువల్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయండి, కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డ్ చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుద్దంటే మీకు టెన్షన్ ఉండదు, భయం ఉండదు. ఈ భయం లేనప్పుడు చాలా క్యాజువల్గా మాట్లాడతారు, కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. అందుకని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకండి, ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని భయపెడుతుంది. జనరల్గా వెళ్ళండి, జనరల్గా మాట్లాడుకోండి, వాళ్ళ సిచ్యువేషన్ ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి నిజంగా ఈ బిజినెస్ నీడ్ ఉందా లేదా, వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ ఏమైనా అవసరం ఉందా లేదా చూడండి. వాళ్ళకి అవసరం ఉందనుకుంటే అవసరం ఉన్నప్పుడు చెప్పండి. మీది హెల్త్ రిలేటెడ్ బిజినెస్ అనుకుందాం, ఫ్యూచర్లో ఎప్పటికైనా హెల్త్ ప్రొడక్ట్స్ అవసరమే, న్యూట్రిషన్ అవసరమే, ఎవరికైనా సరే. ఎట్ ద సేమ్ టైం ఎవరికైనా డబ్బు అవసరమే. మీరు ఫ్రెండ్షిప్లో కంటిన్యూ అవుతున్నప్పుడు ఏదో ఒక రోజు ఆ నీడ్ ఐడెంటిఫై అవుతుంది, అప్పుడు చెప్తురు, ఎందుకు తొందర. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ తోటి ముందుకెళ్ళొద్దు, ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, కొత్త వాళ్ళని మీరు కలవడానికి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోండి. కాంప్లిమెంట్ ఇవ్వాలంటే వాళ్ళ గురించి మొత్తం తెలియాలి, వాళ్ళ గురించి మొత్తం తెలిస్తేనే మనం కాంప్లిమెంట్ ఇవ్వగలుగుతాం, ఇలా వద్దు. ఓకే, సో స్టార్టింగ్ వెళ్ళగానే ఒకవేళ అతను ఏజ్ మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉందనుకోండి, నేను చాలా పెద్ద ఏజ్ అనుకున్నా సార్, మీరు చాలా యంగ్గా ఉన్నారు, అతను షర్ట్ బాగుంటేనే షర్ట్ బాగుందనుకోండి, బాగుంటే చెప్పండి. హెయిర్ స్టైల్ బాగుందా చెప్పండి. వాళ్ళ డ్రెస్ బాగుందా అది చెప్పండి. ఈ కాంప్లిమెంట్తో స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా చాలా మీతోటి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొత్త వాళ్ళైనా సరే మీ ఫ్రెండ్షిప్, మీ కమ్యూనికేషన్ కంటిన్యూ అవ్వడానికి కాంప్లిమెంట్తో స్టార్ట్ చేయడం అనేది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయకండి. ఈ పాయింట్ మనం కనెక్ట్ చేసుకున్నాం. ఓవర్ థింకింగ్ ఫస్ట్ కంప్లీట్, ఇది మనం వింటే మనకు అలవాటు అయిపోయింది దాని రాదు. ఓకే, చక్కగా మీరు ఇంకా మీ జూనియర్స్ కూడా మేడం కొంచెం కౌన్సిలింగ్ చేయండి, మన ప్రోడక్ట్ గురించి చెప్పండి సార్, మీరు కొంచెం చెప్పండి అని అంటారు. అంటే మనం స్కిల్ ఫుల్గా మన స్కిల్ సంపాదన మారుతుంది, ఉట్టికి ఎట్లా వస్తుందండి. ఓకే,
ఒక బ్యూటీషియన్స్ ద్వారానో, లేకుంటే బ్యూటీషియన్ కోర్స్ ద్వారానో, టైలరింగ్ కోర్స్ ద్వారానో సంపాదించాలి అంటే ఎంతో కొంత స్కిల్ అనేది ఉండాలి. అలాగే డిజిటల్ సంపాదించాలంటే ఎంతో కొద్దిగా లేకుండా ఎలా వస్తాయి? కొద్దిగా మనం మాట్లాడే విధానంలో ఓవర్ థింకింగ్ అనేది, ఇది కూడా కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లనో మరీ ఎక్కువగా ఆలోచించడం. అమ్మని ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా అనుకూలంగా జరిగితేనేమో చాలా, ఇక నేను ఎవరినైనా ఢీ కొట్టేస్తాను, అయిపోతుంది, తొందరగా సాధించేస్తాను, తొందరగా వెళ్ళిపోతాను అని అనిపిస్తుంటది. కొంచెం నెగిటివ్ గా మనం అనుకున్న పాజిటివ్ రాకపోతే ఇక నాకేం జరగదు, నాకే ఏం అవ్వదు, ఇక నేను ఫెయిల్ అయినట్టే, ఇంకే వాళ్ళలాగా ఆ ర్యాంక్ ఎప్పుడు వస్తుందో ఏం కథనో, నేను అంతగా మాట్లాడగలుగుతా, ఈ వెంటనే ఉంటేనేమో చాలా డీలా పడిపోతాం. లేకపోతే హైగా ఆలోచించేస్తాం. ఒక్క 2 లాగిన్లు రాగానే, 2 కస్టమర్లు రాగానే మొత్తం నేను సాధించేస్తానని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతేనేమో నేనేం చేయలేనేమో, నాకు ఇంకేం కాదేమో, వాళ్ళే సక్సెస్ అవుతారు, నాకు ఇలాగా. ఇది మనిషి తత్వం అన్నట్టు. ఇది ఓవరే, ఇది ఓవరే, ఎప్పుడు మధ్యస్థంగా. ఇందులో నేను పెద్దగా పెట్టుబడి పెట్టేది లేదు, కాకపోతే కొంచెం నెట్ వేయించుకుంటున్నాను అంతే. నేను ఇక్కడ మనం కోల్పోయేది ఏమి లేదు, వస్తే ఇంకా స్కిల్సే పెరుగుతున్నాయి, నష్టం ఏం లేదు అని అనుకుంటాను. ఓకే, ఏదైనా ఒక నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఎవరి మీదైనా నెగిటివ్ కోపం వస్తుంటది. ఎప్పుడు మనసుకి ఎప్పుడు డిష్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అది పగబట్టినట్టు కోపం పెరిగిపోతూ ఉంటుంది. అది అసలుకి ఉండకూడదు, అది చాలా తక్కువగా ఉండాలి. ఎప్పుడు పాజిటివ్నే చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ స్కిల్ ఏంటంటే ఎమోషనల్ స్కిల్ అనేది చాలా ముఖ్యం. మనము సరే, నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో తీసుకుంటాను అంటారు, కానీ వాళ్ళు తీసుకోరు. ఇక వాళ్ళ మీద అసలు కోపం ఎట్లా వస్తుంది అంటే, కారం ఉంటే కళ్ళలో కొట్టబుద్ది అంటే ఇంకా తీసుకుంటా అన్నారు, తీసుకోవాలి, అంత కోపం కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. కోపం అట్లా అస్సలు పెరగకూడదు. పల్స్ తాగేటోళ్ళకి అస్సలు పెరగదు కోపం. ప్రశాంతంగా ఉండాలి పల్స్ తాగితే. ఓకే, ఇది మెయిన్ స్కిల్. ఓవర్ థింకింగ్ ఎవరికి ఉంటుందంటే, ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో, రజోగుణం ఎక్కువ ఉంటుందో, ఉంటేనేమో వాళ్ళు బాగా డీలా పడిపోతారు, లేకపోతేనేమో ఏదైనా సాధించేస్తానని అనుకుంటారు. దీని దగ్గర కొంచెం ఇది కూడా స్కిల్లే. అమ్మో ఇది కూడా స్కిల్ అంటే ఇది కూడా స్కిల్లే. పిల్లలకి ఇది నేర్పాలి. స్కూల్కి వెళ్ళి లేకపోతే డిష్యం అంటారు వాళ్ళు కూడా. ఓవర్ థింకింగ్ చేస్తే ఏమవుతుందంటే మనకి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ రాకపోతే ఎలా, నా బిజినెస్లో పీవీ తగ్గిపోయింది, లేదా నాకు ఎల్ఐసిలో ఈ మంత్ చేయాల్సిన ఇన్సూరెన్స్లు ఎక్కువ చేయలేకపోయాను, ఇప్పుడు ఈ పర్సన్ అవ్వకపోతే ఎలా అయినా సరే ఇతన్ని నేను ఈ బిజినెస్లోకి తీసుకురావాలి, లేదా అతనితో పాలసీ కట్టించాలని మీరు ఎంత ఓవర్ థింకింగ్ చేస్తారో, ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి. ఈరోజు మీరిద్దరూ పెద్ద ఫ్రెండ్షిప్ కాదు, జీరోలో ఉన్నారు, అతనికి మీకున్న కమ్యూనికేషన్ పాయింట్స్ 0 అనుకుందాం. ఓకే, సో మీరు కొంచెం ఈ కమ్యూనికేషన్స్ కొద్దిగా పెంచుకుంటే మీకు ఒక 10 పాయింట్స్ పెరుగుతాయి. ఓకే, రేపటి రోజున 20-30 పాయింట్స్ అయిన తర్వాత అతను మీ బిజినెస్లోకి రావచ్చు. కమ్యూనికేషన్లో పాయింట్స్ నేను చెప్తుంది. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు అనుకుందాం. ఓకే, 0నే కదా, ఇప్పటిదాకా మీకున్న బిజినెస్ ఏమైనా లాస్ అయిపోద్దా? నడుస్తుంది అంతే కదా, దీనివల్ల కోల్పోయేది ఏం లేదు కదా. కాబట్టి ఓవర్ థింకింగ్గా ఆలోచించకుండా బీ పాజిటివ్, మొత్తం పాజిటివ్గా ఆలోచించుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు పాజిటివ్నే జరుగుతుంది. ఓకే, మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచించుకుంటూ పోతామో ఎక్కువ నెగిటివ్ జరుగుతుంది. అంటే ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి, ఆ క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలి, ఇలా అడిగితే ఎలా, అలా అడిగితే ఎలా, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. ఆడికి వెళ్ళండి, ఆ సిచ్యువేషన్లో అతన్ని అడిగేదాన్ని బట్టి మీరు ఇన్ని రోజులు తీసుకున్న ట్రైనింగ్లో మీకు ఏమేమి ఆన్సర్స్ గుర్తొస్తాయో వాటిని కన్వే చేయండి. ఓవర్గా థింక్ చేసి ఖచ్చితంగా అతన్ని బిజినెస్లోకి తీసుకురావాల్సిందే, ఖచ్చితంగా అతను రావాల్సిందే, రాకపోతే ఏమైపోద్దని మీరు ఎక్కువగా ఆలోచించారనుకోండి, సో ఈ ఎక్కువలో మీరు ఎక్కువ మాట్లాడతారు. అతను అడిగింది చెప్తారు, అడగంది చెప్తారు, ఆడికి పోయిన తర్వాత బాగా ఆలోచించేసి కొన్ని అవసరం లేనివి చెప్తారు. సో మీరు ఆ కమ్యూనికేషన్ని లూజ్ అయిపోవచ్చు, మీరు ఆ ప్రాస్పెక్ట్ని లూజ్ అయిపోవచ్చు. ఎక్కువ ఎవరైతే మాట్లాడతారో, అడిగిన దానికి అడగని దానికి ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు త్వరగా లూజ్ అయిపోతారు. ఇది కూడా గుడ్ పాయింట్ కదా, మనం ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సింది. ముందే తెలిసింది అనుకోండి, అలర్ట్ అయిపోతుంది, మనసు అలర్ట్ గా ఉంటుంది. ఎవరికైతే స్కిల్ బాగా ఉంటుందో, నేను స్కిల్ మీద దృష్టి ఉంటుందో, వాళ్ళు చాలా నెమ్మదిగా విజయం సాధిస్తారు. ముందు వాళ్ళ స్కిల్ మీద కాన్ఫిడెంట్. ప్లస్ మీకు ఈ స్కిల్ పెరగాలని అంటే ఒక్క క్వశ్చన్ బాగా వేసుకోండి. ఈ క్వశ్చన్
ప్రాస్పెక్ట్ మన ముందు ఎవరు కూర్చుంటారు? ప్రాస్పెక్ట్ ఉంటాడు, లేకపోతే కొన్న వ్యక్తి ఉంటాడు, లేకపోతే లాగిన వ్యక్తి అయి ఉంటాడు, లేకపోతే స్టార్ అయిన వ్యక్తి ఉంటాడు, బిజినెస్ చేయాలి అనుకున్న వ్యక్తి ఉంటారు, మీలాగా కొంతమంది సీనియర్లు ఉండొచ్చు. ఫస్ట్ మీరు ఏమని ప్రశ్న రావాలి అంటే, ఇతనికి ఏం అవసరము, అతనికి అవసరమైంది నా దగ్గర ఏముంది. అతనికి ఒకవేళ హెల్త్ అవసరము, ఇమ్యూనిటీ అవసరం, ఇతనికి నా దగ్గర అవసరమైంది ఏముంది, ఇది అతను ఎందుకు కొనాలి, ఎందుకు వాడాలి. ఓకే, అతనికి వచ్చేటువంటి ప్రశ్నలు జనరల్ గా ఏమొస్తుంది? కాస్ట్ ఎక్కువ అని వస్తుందా, లేకపోతే సర్టిఫికేట్స్ గురించి వస్తుందా, దేని అని ముందే మనకి ఒక క్లారిటీ ఉంటే దాన్ని అడిగి తెలుసుకుంటాము. ఓవర్ కాన్ఫిడెన్స్ లో నేను చెబితే మా వాళ్ళు కొనేస్తారు, తీసుకుంటారు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళకూడదు. జనరల్ గా వచ్చేటువంటి డౌట్స్ ఏంటి అనేది, ప్రేక్షకుడు ఏ విషయంలో కనెక్ట్ అవుతాడు, అసలు ప్రేక్షకులకు కావాల్సింది ఏంటో తెలిస్తే డైరెక్టర్ దాన్ని అలాంటి కథను రూపొందిస్తాడు. రైట్, అంతేనా సూర్య? అట్లే ఉంటుంది. అలాగే నా ముందు కూర్చున్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు, 1000లు ఉన్నారు, 500లు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళకి ఏం అవసరం అనేటువంటి క్లారిటీ నాకు ఉంది. దాని ప్రకారం నేను చెప్పగలుగుతాను. ఓకే, అలాగే జనరల్ గా ఒక ప్రాస్పెక్ట్ కి ఏం అవసరం. సో ప్రతి ఒక్క మనిషికి బాడీ క్లెన్జింగ్ అనేది అవసరము. ఈ వెహికల్ సర్వీసింగ్ ఎట్లా అవసరమో ముందే బాడీ క్లెన్జింగ్ అనేది చాలా చాలా అవసరము. బ్లడ్ లో రోజు రోజుకి గ్లూకోజ్ పెరిగిపోతుంది, ఆ యొక్క దాన్ని క్లీన్ చేయడం అవసరము. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది, దాన్ని క్లీన్ చేయడం అవసరము. ఓకే, మినిమం వాళ్ళకి అవసరమైనటువంటి ఈ పోషక ఔషధాల గురించి వాళ్ళకి అవగాహన తక్కువ, దాని గురించి నాకు తెలిసి ఉంటుంది. ఓకే, దీంట్లో ఉన్నటువంటి సైన్స్ ఎవరు తయారు చేశారు, R&D, దాని గురించి మనకు ఒక ఐడియా ఉంది. ఓకే, ఇది మెయిన్. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తర్వాత చాలా మంచి పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క మీటింగ్ ప్రజెంటేషన్ మీకు డిఫరెంట్ గా ఉంటుంది, అన్నీ ఒకేలా ఉండవు. ప్రతి ఒక్క మనిషితోటి సేమ్ ఒకలా ఉండవు. ప్రతి ఒక్క మూమెంట్ ప్రజెంటేషన్ ఒక కొత్తది ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ నేర్పిస్తారు, ప్రతి ఒక్క టీము మనకు నేర్పిస్తూ ఉంటుంది. అలాగే మనకు ప్రతి ప్రజెంటేషన్ కూడా ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటుంది పార్వతి గారు. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. కొందరు ప్రజెంటేషన్ చేసినప్పుడు వెంటనే వాళ్ళకి నచ్చుతుంది, అసలు ఇలాంటి ప్రోడక్టే నేను వెతికేది కావాలి అని అంటారు. కొంతమంది విన్నట్టుగా ఉంటారు. ఇవన్నీ మనకి ఈ మీటింగ్స్ అన్ని పాఠాలు. వాళ్ళకు ఒకవేళ నచ్చకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చలేదు అంతే, మనం కాదు. డోంట్ టేక్ పర్సనల్ అనేది తీసుకోవాలి. డోంట్ టేక్ పర్సనల్ వాళ్ళకి అది. ఓకే, ఈ పాయింట్ కూడా మన స్కిల్ పెంచుతుంది. ఓకే, సో వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పి వాళ్ళకి కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినప్పుడు అవతల వాళ్ళని ఎక్కువ మాట్లాడించి మనం తక్కువ, ప్రాస్పెక్ట్ని ఎక్కువ మాట్లాడించి మనం తక్కువ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఓవర్ థింక్ చేయకండి. ఆ సిచ్యువేషన్ని మీ ట్రైనింగ్స్లో ఏం నేర్చుకున్నారో దానికి సిచ్యువేషన్ తగ్గట్టు చెప్తూ వెళ్ళండి. ఎక్కువగా మాట్లాడకండి. ఆటోమేటిక్గా మొత్తం పాజిటివ్ జరుగుద్దని ఎక్స్పెక్టేషన్తో ఉండండి. ఒకవేళ జరగకపోయినా మీరు కోల్పోయేది ఏం లేదు. సో 4th పాయింట్ వచ్చేసి, ఎవ్రీ మీటింగ్ ఈజ్ డిఫరెంట్. అన్ని మీటింగ్లు ఒకేలాగా ఉండవు. ఈ భూమి మీద మనం ప్రాస్పెక్ట్ చేయబోతుంది అత్యంత తెలివైన జీవి. ఎవరు అంటే మనిషి. ఒక పర్సన్ తోటి బిజినెస్ మీటింగ్ లేదా ఒక పర్సన్ తోటి కమ్యూనికేషన్ 5 నిమిషాల్లో అయిపోతే ఇంకొక పర్సన్ తోటి కమ్యూనికేషన్ 1-2 గంటలైనా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ మైండ్ సెట్. ఓకే, సో నిన్న మీటింగ్ చాలా బాగా సక్సెస్ అయ్యాను, ఇవాళ ఎందుకు అవ్వలేకపోయాను, ఇలా మీరు నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇది మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. మీటింగ్ టు మీటింగ్ డిఫరెంట్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ నీడ్స్ డిఫరెన్స్ ఉంటాయి. కొంతమంది మీ బిజినెస్ ప్రజెంటేషన్ మనీ కోసం వస్తారు, కొంతమంది ఫారెన్ ట్రిప్ కోసం వస్తారు, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం వస్తారు, ఇంకొంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వస్తారు, కొంతమందికి జనాలతో కలవడం ఇష్టం అందుకని వస్తారు, కొంతమంది చిన్న స్టార్ట్అప్ ఏదో ఉంటే చాలనుకొని వస్తారు, కొంతమంది జస్ట్ 5,000 వస్తే చాలని వస్తారు, కొంతమంది 6 లక్షలు కావాలని వస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టు మన మీటింగ్ కూడా డిఫరెంట్గా అవుతుంది. ఒక్కోసారి కమ్యూనికేషన్ ముందుకు వెళ్ళకపోవచ్చు, ఆగొచ్చు, ఒక్కోసారి ఫ్లెక్సిబుల్గా ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో మీరు మెంటల్గా ముందే ప్రిపేర్ అయిపోండి. ఎవ్రీ మీటింగ్ ఈజ్ డిఫరెంట్.
ఓకే, ప్రతి మీటింగ్ ఒకదానికొకటి పోల్చుకొని బాధపడొద్దు. ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేసాము, ఓకే నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని చూసుకుందాంలే. ఇలా మీరు ఎప్పుడైతే మెంటల్గా ప్రిపేర్ అవుతారో చాలా ఈజీగా, చాలా ఫ్లెక్సిబుల్గా జనాలతో మీరు కలవగలుగుతారు. సో ఒకరి దగ్గర ప్రెజెంటేషన్ చాలా సక్సెస్ అయి ఉండొచ్చు, ఇంకో దగ్గర కాకపోవచ్చు. దాన్ని మీరు ఒకటొకటి డిఫరెంట్, ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్. ఓకే, అందరినీ సమానంగా మనం తర్వాత నెక్స్ట్ పాయింట్, లాస్ట్ 2 పాయింట్స్. నెక్స్ట్ పాయింట్, ఐడెంటిఫై చేయడం, సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళలో మీలో కలిపినటువంటి పాయింట్స్. అంటే మీకున్నటువంటి చక్కటి అలవాట్లు, మీ ఆలోచనలు వాళ్ళతో ఎక్కడైనా దాంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయడానికి, కలుపుకోవడానికి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్ అని చెప్తున్నారు. చూడండి, లాస్ట్ 2 పాయింట్స్ వినండి. 5th పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై సిమిలారిటీస్. అంటే అవతల వ్యక్తిలో మీకు సిమిలర్గా ఉండే పాయింట్స్ ఏమున్నాయి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మీకు అతనికి ఒకే సినిమా హీరో నచ్చవచ్చు, అతనికి మీకు క్రికెట్ అంటే ఇష్టం ఉండొచ్చు. ఓకే, లేదా అతను చదువుతున్న బుక్స్ మీరు చదువుతున్న బుక్స్కి సిమిలారిటీ ఉండొచ్చు, లేదా ఇద్దరిది ఒకే ఊరు ఉండొచ్చు, లేదా పక్క డిస్టిక్లో ఉండొచ్చు, లేదా పక్క ఊర్లో ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి మీకు కనెక్టివిటీ ఏముంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అతని ఊరు కాకినాడ, మీది ఆ దగ్గరలో ఏమన్నా ఊరు ఉందనుకోండి, సో మీ ఊరుకు రిలేటెడ్గా ఏమన్నా కామన్ పాయింట్ ఉందా, మీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఏమైనా కామన్ పాయింట్ ఉందా. అతను డిగ్రీ చేశాడు, మీరేం డిగ్రీ చేశారు, అతను బీటెక్ చేశాడు, మీరేం బీటెక్, ఒకవేళ మీ బీటెక్ దాంట్లో ఏమైనా కామన్ పాయింట్ ఉందా, లేదా మీ రిలేటివ్స్లో ఏమైనా కామన్ పాయింట్ ఉందా. ఇలా వాళ్ళ ఫీల్డ్ గురించి కానీ, ఓకే, సో వాళ్ళలో మీలో ఉండే ఒక కామన్ పాయింట్ని పట్టుకొని డిస్కషన్ స్టార్ట్ చేశారనుకోండి, సో అది చాలా ఈజీగా ఆ కమ్యూనికేషన్ వెళ్తూ ఉంటుంది. సో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకి ఉండే ఒక సిమిలర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి, మీ కమ్యూనికేషన్ ఇంకా ఈజీగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది అనమాట. లాస్ట్ పాయింట్ వచ్చేసి రిపిటేషన్. మీరు కొత్త వాళ్ళతో మాట్లాడడంలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే మీరు రిపీటెడ్గా ఆ పని చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇవాళ వెళ్ళారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూశారు, వాళ్ళ నీడ్ చూశారు, వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోయారు. ఇలా మీరు ఒక 5, 6, 10 మంది, 20 మందితో మాట్లాడుతూ ఉంటే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏ పనైనా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం ఎలా ఎక్స్పర్ట్ అయిపోతామో ఇందులో కూడా కొత్త వాళ్ళతో మాట్లాడడంలో మీరు గ్యాప్ ఇస్తున్న కొద్దీ, ఎగ్జాంపుల్గా ఒక 1 నెల రోజులు మీరు కొత్త వాళ్ళతో మాట్లాడారు, తర్వాత గ్యాప్ ఇచ్చారు, సో మళ్ళీ 2వ నెల వెళ్ళడానికి మీకు భయం అవుతూ ఉంటుంది, అయ్యో నేను కరెక్ట్ చేస్తానో లేదో చాలా గ్యాప్ వచ్చింది కదా అని. ఇలా కాకుండా మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ కంటిన్యూగా కొత్త వాళ్ళతో మాట్లాడుతూ పోతున్నప్పుడు మీకు కొత్త టీం వస్తుంది. కొత్త టీం వచ్చినప్పుడు బిజినెస్లో, లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ అంటే మీరు ఇంట్లో కూర్చొని అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం కాదు, అది అయిపోయింది. ఫీల్డ్లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో మీరు మాట్లాడుతున్నప్పుడు, ఏ సిచ్యువేషన్ వచ్చినా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ మీరు ముడుసుకుపోకుండా, ఓకే, బిగుసుకుపోకుండా మీరు అవతల వాళ్ళు పలకరించడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఓకే, ఈ ప్రాక్టీస్ అనేది కొత్త వాళ్ళతోటి మనకు దగ్గర ఉన్నటువంటి ఒక చక్కటి విషయాలను షేర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మన సంపాదనకి స్టార్టింగ్ షేరింగ్. యూట్యూబ్లో విషయాలను మనం షేర్ చేసినంత మాత్రం మనకేం లాభం ఉండదు, యూట్యూబ్ క్రియేటర్కి, ఓనర్కి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం షేర్ చేస్తే మన టీం పెరుగుతుంటుంది, మనకి ఎవ్రీ వీక్ 500, 5,000 మనం సంపాదించుకోవడానికి కారణమవుతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ మనం వింటూ ఉంటే ఆటోమేటిక్గా విని అర్థం చేసుకుంటే చాలు. ఇది ఒక్కసారి 4 సార్లు మనం వింటున్నాం అనుకోండి, అలా వచ్చి వెంటనే మనసు అలవాటు చేసేసుకుంటూ ఉంటుంది. ఓకే, రైట్. మన యొక్క వాళ్ళకి ఆరోగ్యం గురించి చెప్తే అందరికి ఆరోగ్యం అవసరం కాబట్టి వింటారులే అని అనుకోకుండా, ఆదాయం గురించి, ఆదాయం ఉంది కాబట్టి ఆదాయంకి నచ్చుతుందిలే వాళ్ళు చేసుకుంటారులే అనకుండా, కొన్ని మనం మాట్లాడే విధానం, మన లోపల ఎక్స్పెక్టేషన్స్ తోటి భయం పెట్టుకోకుండా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ని చూస్తూ చక్కగా వాళ్ళకి ఏం అవసరమో దాని వరకు చెప్తూ మనం వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకునేటువంటి ఆ యొక్క ప్యాసివ్ స్టెప్స్లోకి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. మన యొక్క సీనియర్స్ ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను ఒకసారి మార్క్ చేసి చెప్తారు. జానీ సార్, 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకుందాం. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్, చాలా చక్కటి పాయింట్. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది S3 చాలా చాలా బాగుంది సార్. ఇది ఇన్నర్ S3 సైలెన్స్.
ఇది ప్రపంచానికి ఇప్పుడు నీడ్ ఉన్నటువంటిది చాలా చాలా అవసరమైనది. సైలెన్స్, ఇన్నర్ సైలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత సబ్జెక్ట్ ఎస్ట్, మనం ఏం అవసరం, మనం ఎక్కడ ఉన్న వెల్నెస్ రంగంలో ఉన్నామంటే ఈ వెల్నెస్ సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నాం, సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఎంత నేర్చుకుంటున్నాం. ఈ రెండు విషయాలు మనం బాగా సబ్జెక్ట్ ఎంత వింటే అంత మంచిది. ఇంకా మూడోది సూపర్ సార్, స్మూత్నెస్, జాగ్రత్త, స్మూత్ డీలింగ్. అంతే. స్మూత్ డీలింగ్, జాగ్రత్త. ప్రతి ఒక్క విషయం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే జాగ్రత్త పడతారో, ఒక మాట మాట్లాడే ముందు కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్త, స్మూత్ డీలింగ్ ఉండాలనేది అది చాలా బాగుంది. సో దీంట్లో ఇంకొకటి ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫ్లేషన్. మన ప్రొడక్ట్స్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్స్ అంటే లోపల ఉన్నటువంటి చెడంతా కూడా బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి, లోపల రిపేర్ క్లీనింగ్. ఇంకోటి ఆర్థిక పరమైనది, ఇది మనకి చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది, అసలు మన జీతం పెరిగినా కానీ మన ఖర్చులు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంటే మన జీతం తక్కువ పెరుగుతుంటది ఎప్పుడైనా కానీ. అందుకనే ఇంక్రిమెంట్లు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చినా కానీ పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటికి ఇండస్ట్రీ చక్కటి సొల్యూషన్ సార్. ఇది ఆ వీడియోలో మన అభిలాష్ గారు చెప్పినటువంటి మెయిన్ 1,50,00,000 ఉద్యోగాలను ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అన్ని రాష్ట్రాలు కానీ సృష్టించాలి. కానీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలు, లాస్ట్ 10 సంవత్సరాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2 కోట్ల ఉద్యోగాలు సృష్టించలేదు. గత 10 సంవత్సరాలుగా 2 కోట్ల ఉద్యోగాలను కూడా సృష్టించలేదంటే 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అంటే ఇంకెంత నిరుద్యోగం ఉందో భారతదేశంలో మనందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అందుకనే కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ని బాగా ప్రోత్సహిస్తున్నట్టుంది. ఎస్ సార్, అంతకంటే వేరే మార్గం లేదు ప్రభుత్వాల దగ్గర. ప్రభుత్వాల దగ్గర ఒకటే ఎందుకు ఇంత ముందు పడుతుందంటే దీంట్లో ఎక్కువ మందికి ఉపాధి వచ్చేస్తుంది కాబట్టి ఈ రంగాన్ని ఎక్కువ మంది మనకు చేస్తున్నారు. బాగా చెప్పారు. ఇది చాలా చాలా ఉపయోగం. ఇంకొక పాయింట్, ప్యాసివ్ అంటే పైప్ లైన్. సింపుల్ గా అర్థం కాదు. ఊకే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే పైప్ లైన్ నిర్మించుకోవడం, బండ గుర్తు ఆదాయ పెట్టుకోవడం, మార్గం, సంపాదించే మార్గం. సంపాదించుకునే మార్గం. డబ్బు ఎవరిని ఫాలో అవుతుందంటే జ్ఞానాన్ని ఫాలో అవుతుంది, స్కిల్ ని ఫాలో అవుతుంది. ఈ రెండు ఉన్న వాళ్ళకే డబ్బు వస్తుంది. ఈ రెండు లేకపోతే డబ్బు వచ్చే అవకాశమే లేదు. Yes. దీనికి బాగా ఉపయోగపడేది స్టెప్ 1 గురించి ఎగ్జిక్యూటివ్. ఇది ఇంతవరకు చాలా చాలా బాగుంది సార్. ఇంతవరకు Yes. Good, sir. ఇంకా Thank you. మీరు థ్యాంక్ యూ సార్. గుడ్, వెరీ గుడ్. సరే, వెంటనే వినగానే ఒక తమ్ము రియాక్షన్స్ ఇస్తూ ఉండాలి, ఖాళీ ఉండాలి. ఇది డిజిటల్ భాష నేర్చుకోవాలి మనం. అదే హాల్లో ఉంటే చప్పట్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు హాల్లో సార్ వచ్చారు, మైక్ తీసుకొని మాట్లాడారు, అయిపోయింది అనగా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఇది డిజిటల్ చప్పట్లు అన్నమాట. సూర్య సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Hmm. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. స్టార్ అండ్ అబోవ్ మంచి సబ్జెక్ట్ సార్. అంటే ఈ స్టార్ అండ్ అబోవ్ ఏ సబ్జెక్ట్ ఉన్నాలో ఆ సబ్జెక్టు మీరు ఇవాళ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సూపర్. అంటే అందరికీ అంటే ఎవరికి ఏ ఎడ్యుకేషన్ చేయదు అనేది అయితే ఇందులో మొత్తం టోటల్ స్టార్ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ వరకు ఆలోచించే విధంగా టోటల్ అందరికి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అనేది అందరికి ఉండాల్సిన స్కిల్ లేదు. స్కిల్ సార్. అయితే వీళ్ళు కొత్త వాళ్ళు ఏంటంటే ఎలాగానే ఉత్సాహంతో వెళ్తాము, అది నిజమే. ఆడ ఏదైనా చిన్న ప్రాబ్లం డిసప్పాయింట్ అయిననుకోండి, ఇంకా ఆ ఆలోచనే మర్చిపోతారు. ఇక ఏదైనా చెప్పాలనే విషయం అదే పెట్టుకొని వచ్చే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కూడా, అది ఇంట్రెస్ట్ అనేది మనంతలో చెప్పండి. అందరూ ఏమంటారు తెలుసా, ఒక్కరిద్దరి దగ్గరకు వచ్చింది అందరికి అంటగడతారు. అందరు అట్లే ఉన్నారు సార్ అంటారు. అంటే మీరు ఎంతమందిని సర్వే చేశారండి బాబు? అందరు అట్లే ఉంటే మరి హరిప్రసాద్ అట్లే ఉన్నాడా? అందరు అట్లా ఉండరు. మీరు వెళ్ళిన వాళ్ళు అలా ఉన్నారు, ఆ 2-3 4 అంతే. ఎవరు నచ్చట్లేదు సార్ అసలుకి, అందరూ హాస్పిటల్కి తిరగడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇలా దీన్ని యూనివర్సలైజ్ చేసేస్తారు. అలా చేయకూడదు. అంటే మనం కొంతమందిని ఇప్పుడు ఫస్ట్ ఒక 2-3 ఒక 10 మెంబర్స్ అనుకున్న దాంట్లో ఒక 2-3 టచ్ చేసి ఇంకా అందరు ఇట్లే ఉన్నారు సార్ అని చెప్పేది అది రాంగ్. అది ఏంటంటే ఆ 10 మెంబర్స్ ని టచ్ చేయాలి. అందులో ఎవరో ఒకరు పాజిటివ్ ఉంటారో అది మనకు బిజినెస్ కి స్టెప్స్ అనేటివి అలా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నేను యాక్చువల్ గా ఇందులో వచ్చినప్పుడు నాకు అసలు ప్రోడక్ట్ అవి అంటే ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇవన్నీ అలా చెప్పేసాను, కానీ నాకు ఎక్కడొక పాయింట్ కనెక్ట్ అయింది. అంటే ఆ చెప్పిన పర్సన్
నాకు కనెక్ట్ చేశాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ వీడియోలో కూడా, వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ గురించి కూడా మనం ఒకటి అనేది వర్డ్ యూజ్ చేయాలి. అవును. ఇప్పుడు మీరు సార్ మీది ఏజ్ ఎంత అనుకున్నాను కానీ ఇట్లా ఉమ్. అని ఒక వీడియోలో చెప్పాడు కదా, అది నిజంగా సార్. మన అంటే మనసుకు వాళ్ళకు నచ్చేది మాటలే. ఆ మాటలు కొన్ని ఓన్లీ బిజినెస్ గురించే మాటలే కాకుండా వాళ్ళలో ఉన్న పాజిటివ్ ని మనం గ్రహించాలి. మాటలే మూటలు అంటాం కదా సార్, అది ఖచ్చితంగా మనకి అది కంపల్సరీ అక్కడ యూజ్ అవుతుంది సార్. ఇంకోటి ఇందులో 3 చెప్పారు సార్. అంటే ధనవంతులు ఉన్న మిడిల్ క్లాస్ అండ్ 3 స్టెప్స్ లో ఆ మిడిల్ క్లాస్ అనేది ఇంకా రాను రాను ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అంతే ఉంటుంది ఇందులో. అది వాస్తవం సార్. అది ఈ మిడిల్ క్లాస్ అనేది లేకుండా అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. రాబోయేటువంటి ఖర్చులని ఎవరైతే కంపెనీలు తగ్గించుకునే మంచిదే లేదు. ఇంకా పెంచుతాయి తప్ప, స్కూల్స్ కానీ ఏదైనా కానీ. మళ్ళీ ఇంకోటి చూడు, తక్కువ కాస్ట్ అని కోసం చూసుకొని తక్కువ గ్రేడ్ ఉన్నవి కొనుక్కోవడము, తినడము, వాటి వల్ల ఇంకా ఆరోగ్యం పాడైపోయి ఇంకా పేదరికంలోకి, ఇంకా అసలు తక్కువ ఆరోగ్యవంతం ఉన్న వాళ్ళకి కెమికల్ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు వాడడం, ఇంకా తక్కువ కాస్ట్ ఉన్న బిస్కెట్లు తినడం, ఇలా చాక్లెట్స్ తినడం, ఇలా రాను రాను ఈ ఖర్చులు పెరగట్లే, మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు Yes, sir. అట్లా. ఇంకా ఈ ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి అక్కడ మనకు ఫుడ్ టిఎఫ్ఎం అంటాం, సోపులు ఎక్కువ కెమికల్స్, క్యాన్సర్ కారకాలైనట్టు వాడడము, షాంపూస్ కానీ కెమికలైజ్డ్ క్యాన్సర్ కారకాలు ఉన్నటువంటి సోప్స్, పేస్ట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాఫియా ఏమవుతుంది, చీప్ గా ఏది అనేది వాళ్ళు తయారు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇక్కడ ఇంటర్ సైలెన్స్ కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా సైలెన్స్ అంటే వేరే అనుకుంటాం, ఆ సైలెన్స్ కాదు. ఇంటర్ సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రాగానే అది చేసాము. అది చాలా హెల్త్ మన ఆ టైంలో మన బ్రెయిన్ అనేది షార్ప్నెస్ కూడా యూజ్ అవుతుంది సార్ అది. అండ్ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఆ సబ్జెక్ట్ ఈ రోజు మీరు ఇచ్చారు సార్. అంటే ఈ 3 స్టెప్స్ మనకి మీరు ఇప్పుడు ఈ స్టార్ అండ్ అబోవ్ మీటింగ్ లో ఈ 3 స్టెప్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది సార్. నెక్స్ట్ వచ్చి స్మూత్నెస్ అంటే జాగ్రత్త. అది అంటే ఎవరితో ఎలా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఆ జాగ్రత్తలను చాలా తీసుకోవాలి సార్. అది వాళ్ళతో మాట్లాడే టైం దేనికైనా స్లో అండ్ స్టడీ అంటాం కదా, కాన్షియస్ గా ఆ ఎనర్జీని, మనం తీసుకున్న ఎనర్జీని, సబ్జెక్ట్ ని బయట కనెక్ట్ చేయాలని అంటే మనం ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు స్మూత్ డీలింగ్ ఉండాలి. ఎస్, నేను స్మూత్ గా డీల్ చేస్తాను అని ఒక తెలివైనటువంటి వ్యక్తి అన్నట్టుగా ప్రతి విషయాన్ని స్మూత్ డీలింగ్ చేయాలి. ఓకే, గుడ్, థ్యాంక్ యూ సార్. డిఫరెన్స్ ఈ లాస్ట్ లో మన సీనియర్లు చెప్పే మాటలు వెరీ ఇంపార్టెంట్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ స్టెప్ 1 కంప్లీట్ అయింది అని అంటే మీరు ఇంకొకరికి చెప్పేటువంటి ఒక టీచర్, ట్రైనర్ దగ్గరికి మీరు వెళ్తున్నారు. సేమ్ ఇంతే. లేదా ఇప్పుడు సీనియర్ చెప్తుంటే దగ్గరుండి చెప్పించడము, లేకపోతే మీరు చెప్పడం, అంతే. ఒక ఏజెంట్ స్థాయి నుంచి డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయికి మీరు వెళ్ళినట్టే, పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి వెళ్ళారంటే. ఓకే, అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్ళారంటే ఆ బాధ్యత మీరు తీసుకోవాలని ఈ జాగ్రత్తలు. చూడండి, ఒక 500 పీవీ అమ్మడము, 1000 పీవీ అమ్మడము, అది పెద్ద కష్టమైనటువంటిగా, తెలిసిన వాళ్ళకైనా అమ్మచ్చు. ఓకే, ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగినటువంటి అది ఉండాలన్నమాట సబ్జెక్ట్. దాని గురించి మనం ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా కొట్టాం. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు అది మన సిఇఓ సారు వీడియోలో భారతదేశంలో నిరుద్యోగత ఎందుకు పెరిగిపోతుందంటే అన్ని పారిశ్రామిక రంగాలు మన దగ్గర అభివృద్ధిలో లేవు. అంత పారిశ్రామికత లేదు. ఒకనొక టైంలో వచ్చి ఆగిపోయింది, అదే రన్ అవుతుంది. దాన్ని అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న ఏకైక సోర్స్ ఏదైనా ఉంది ప్రజెంట్ అనుకుంటే గనక, లేదా ఫ్యూచర్లో అయినా డైరెక్ట్ సెల్లింగ్ మాత్రం. ఇది అందరూ ఒప్పుకున్నారు, లేటుగా ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఆ దిశగా అన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తాయి. అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు ఎంచుకున్నాయంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అనుకోకుండానే పారిశ్రామికత పెరిగిపోతుంది. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తాయి, ప్రొడక్షన్ సైజు పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటుగా క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. న్యాచురల్ మార్కెట్ కన్నా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లోనే క్వాలిటీ ప్రొడక్ట్లు దొరుకుతాయి మనకి. మీరు ఎంత సెర్చ్ చేయండి,
మిగిలిన వాటికి R&Dలు ఉంటాయో లేదో కానీ, క్వాలిటీ కంట్రోల్ ఉంటాయో లేదో కానీ, ప్రతి నెట్వర్క్ మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ ప్రతి కంపెనీకి క్వాలిటీ కంట్రోల్ ఉండవలసింది, Hmm. R&D కూడా ఉండవలసింది. అందులో మనది ప్రత్యేకమైన R&D బయోయాక్టివ్స్ ద్వారా. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీలకి ఫార్ములాస్ ఇస్తున్నాం, రా మెటీరియల్స్ ఇస్తున్నాం. సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దేశీయ ఉత్పాదకత బాగా పెరుగుతుంది. మనం విదేశీ వస్తువులు వాడవలసిన అవసరం లేదు. యామ్వే లాంటి కంపెనీలు, హెర్బాలైఫ్ లాంటి కంపెనీలు, విదేశీ కంపెనీలు మన దేశంలో సంపద సృష్టించవలసిన అవసరం లేదు. మన దేశీయ కంపెనీయే విదేశాల్లో కూడా వ్యాపారాలు చేయగలుగుతాం. తద్వారా ఏంటంటే దేశీయ ఉత్పాదకత మనకి పెరుగుతుంది. Yes. అండ్ నేచురల్ ప్రొడక్ట్ కల్టివేషన్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే అవుతుంది. అందుకని మన కంపెనీ సుమారుగా 22,000 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తాం. Yes. ఒకవేళ ఇప్పుడున్న 11 లక్షల మందికి ఇంకొక 11 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ యొక్క 22,000 ఎకరాలు సరిపోండి, మళ్ళీ ఇంకొక 22,000 ఎకరాలు అవసరం అవుతుంది. అప్పుడు Ah. ప్రతి స్టేట్ లో కూడా మన కల్టివేషన్ ల్యాండ్ ఉంటుంది. తద్వారా రైతులకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అట్లా తద్వారా అట్లా మనం రైతులకి వ్యవసాయ అందరికీ రంగం ఉపయోగం. కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఒక సెల్లింగ్ లో టోటల్ మీరు చెప్పారు కదా, ఒక క్వాలిటీ కంట్రోలింగ్ అనేది న్యూట్రాసిటీ అదే మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటుంది అని. ఓకే, అది 100% రైట్. అది పేస్ట్ అయినా వేరే కంపెనీలైనా చాలా కంపెనీలు ఉన్నాయి, బ్లూ లైఫ్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా, పేస్ట్ అవును. అయినా సర్ఫ్ అయినా ఏదైనా సరే వాటి దగ్గరనే క్వాలిటీ ఉంటుంది. అవును ట్రెడిషనల్ బిజినెస్ లో టీవీలో చూపించే వాటిలో ఉండదు అసలు ఉండదు. లేదు. నేను వాటి దగ్గర తీసుకోవడానికి ఇష్టపడతాను. ఇది చూడండి, క్వాలిటీ కంట్రోల్ లేకపోతే ఎంత ప్రమాదమో ఇది. ఉండరు. వేసవి తాపానికి చల్లగా కరిగిపోయే ఐస్ క్రీమ్ తినడానికి మరింతగా ఇష్టపడతారు. మీరు గమనించారా, కొన్ని ఐస్ క్రీమ్స్ గంటల తరబడి కరగనే కరగవు. కారణం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దీనికి కారణం దానిలో ఉండే పాలీసార్బేట్ 80 అనే ఒక రసాయనం. ఇది కేవలం ఐస్ క్రీమ్లో మాత్రమే అనుకుంటున్నారా? అనేక ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో సైతం ఈ ఎమల్సిఫైర్ల వాడకం చాలా ఎక్కువైపోయింది. ఇవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎమల్సిఫైర్స్ మన పేగులో మంచి బ్యాక్టీరియాని నాశనం చేస్తాయని ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా మన సప్లిమెంట్స్ అన్ని ఈ మంచి బ్యాక్టీరియాని ఎక్కువ చేస్తాయి, పెంచుతాయి. పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. జీర్ణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్కు దారితీస్తాయి. అంతేకాదు వీటి కారణంగా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అంటే అల్సరేటివ్ కొలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాలా మంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అధికంగా ప్రాసెస్ చేసిన ప్యాకేజ్డ్ పదార్థాల్లో వాడే కార్బాక్సీ మీథైల్ సెల్యులోజు, మాల్టో డెక్స్ట్రిన్ వంటి రసాయనాలు ఈ కోవలోకి వస్తాయి. ఈ మధ్య కాలంలో ఫ్రాన్స్ లో జరిగిన అనేక అధ్యయనాల్లో ఈ రసాయనాలు పేగు మైక్రోబయోమ్కు హానికరమని చెబుతున్నాయి. కొన్ని కంపెనీలు తమ బ్రాండ్లపై ఎమల్సిఫైర్స్ లేవు అని ప్రచారం చేసుకుంటున్నాయి. వీటిని గుర్తించడం వినియోగదారులకు చాలా కష్టంగా ఉంటుంది. సో ఆహార భద్రతా సంస్థలు ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలి. మరియు మనందరం కూడా ఆ ప్యాకేజ్ మీద ఉన్న లేబుల్ని చాలా కేర్ఫుల్గా పరిశీలించాలి. చూడండి, సర్టిఫికేట్స్ మెయిన్. సెలబ్రిటీలు చెప్పారు కాదు, సర్టిఫికేట్స్ మెయిన్. రైట్. ఎస్ సార్. ఇది ఫుడ్ వరకు వస్తే, అంటే బిజినెస్ వరకు వచ్చేసరికి ఏమవుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకి సంపాదించుకునే అవకాశం మార్గాలు ఎక్కువ శాతం ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ టైంలో పని చేయొచ్చు, పార్ట్ టైంలో పని చేయొచ్చు, ఫుల్ టైంలో కూడా పని చేయొచ్చు. మీకు ఏ సమయంలో అనుకూలత ఉంటే మీరు ఆ సమయాన్నే ఇక్కడ పెట్టుబడిగా పెట్టొచ్చు. మీరు వారానికి 500 సంపాదించవచ్చు, 5,000 సంపాదించవచ్చు, 50,000 సంపాదించవచ్చు. అది మీ స్కిల్ మీద ఆధారపడి. దీనివల్ల రెండవది ఉపయోగం ఏంటంటే సామాన్యుల యొక్క కుటుంబాలే ఆర్థికంగా బలపడడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. 10,000 నుంచి ₹1,00,000 జీతగాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి డోర్ మీరు కనుక తడితే 2వ తారీఖు బజాజ్ ఈఎంఐ సిద్ధంగా ఉంటుంది, ఎవరి జీతానికి సరిపడా వాళ్ళకి. అంటే ఆర్థికంగా బలపడలేదు, జీతాలు వస్తున్నాయి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇంట్లో ఒక్క వ్యక్తి కనుక ఈ రంగాన్ని ఎంచుకోగలిగితే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్. చివరిది, ఇక్కడ తారతమ్యాలు అయితే ఉండవండి. ఇక్కడ ఏ రిలీజియన్ కానీ, లేదా ఏ క్యాస్టిజం కానీ, లేదా ఒక ఏరియాయిజం కానీ, ఇవేవి లేని ఏకైక మార్గం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ప్యూర్లీ డైరెక్ట్ సెల్లింగ్. సో దీని వలన ఎవరి టాలెంట్, ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం సార్ చెప్పిన 6 పాయింట్లు డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ ఉపయోగపడతాయండి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండడం, వెంటనే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకపోవడం, అండ్ ఓవర్ థింకింగ్ దూరంగా ఉండగలిగితే, అండ్ ఎవ్రీ మీటింగ్ డిఫరెంట్ అనుకోగలిగితే,
వ్యక్తిలో మీరు ఒక ఎగ్జిక్యూటివ్ని చూడగలిగితే, ప్రాస్పెక్ట్లో ఎగ్జిక్యూటివ్ని కనుక మీరు చూడగలిగితే ఒకసారి ఆలోచించండి. నిజంగా వచ్చిన వ్యక్తి ఒక పల్స్తో పాటు నేను ఒక పల్స్ కాఫీ కొనుక్కుని ఈరోజు ఒక సీనియర్కి ఎగ్జిక్యూటివ్ అయ్యాను. ఆయన నన్ను లైట్గా తీసుకుంటే మేబీ నేను ఎగ్జిక్యూట్ అవ్వకపోతున్నాను. సో ఈరోజు ఇండస్ట్రీ ఆధారం మనం నేర్చుకోవాల్సింది ప్రతి వ్యక్తిలో కూడా ఫ్యూచర్ని చూడండి. దానివల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్ మనకు ఉండదు. ప్రతి మీటింగ్ కూడా డిఫరెంట్ అనుకోమన్నారు. అండ్ రెప్యుటేషన్ అండి, డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండాలంటే ఈ గ్యాప్ రాకుండా ఉంటుంది కదండి. వీక్లీ ఒకే ఒక్క ప్రజెంటేషన్ చేయడం, లేదా 3 వారాలకు ఒకటి చేయడం, లేదా నెల మొత్తానికి ఒకటి చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయండి మనకి ఫస్ట్ తెలియకుండా. 90 days వెరీ ఇంపార్టెంట్ సార్. ఎస్ సార్. ఫస్ట్ 90 days అసలు స్కూల్ ఎగ్గొట్టద్దు. తర్వాత వాళ్ళు కొద్దిగా అంటే ఫస్ట్ 90 days లో స్టెప్ 1 ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఫస్ట్ 90 days లో మనం ఏది వింటామో అది బలంగా ఉండిపోతుంది, ఏది నమ్ముతామో అది బలంగా ఉంటుంది. అవును. కాబట్టి ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ సీనియర్ల కంటే ఫస్ట్ 90 days ఎవరెవరైతే వస్తున్నారో కొత్తగా ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. రిపిటేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, గ్యాప్ రాకుండా ఉండడము. మనం చెప్పినటువంటి ఆ యొక్క ప్యాసివ్ స్టెప్ అంటే ర్యాంకు మీదనే కాకుండా స్టెప్ 1 ద్వారా ర్యాంకులు అని మనం పెట్టుకోవాలి. అవును. సాధ్యం. థ్యాంక్ యూ సార్. ఒకసారి సార్కి థ్యాంక్స్ చెప్దాం. నెక్స్ట్ అశోక్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ వెరైటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మాకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చక్కగా అందరికి క్లారిటీగా క్లియర్గా ఆ వీడియో తోటి చాలా చక్కగా వచ్చింది. మీరు చెప్పినట్టు నిజంగా సైలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఎంత సైలెంట్గా ఉంటే అంత విజయాలు చూడవచ్చు. ఎందుకంటే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత సక్సెస్ అనేది మనకు వస్తుంటుంది. ముందు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యాపారి వ్యక్తి ఉంటాడు. తను వ్యాపారంగా వెళ్తున్న మార్గంలో ఆ అడవి మార్గం కూర్చుండిపోయి ఆయన మనసులో కోరుకుంటాడు, బాగా ఆకలిస్తుంది, నా ఎదురుగా ఏమైనా ఆకలి తీర్చేదని దొరికితే బాగుండాలి. అంతే అనగానే ఎమ్మటే పంచపక్ష పరాణాలు అనేది దొరుకుతాయి. హ్యాపీగా తింటాడు. తినంగానే అబ్బా మంచి పడుకున్నాం కదా, కొద్దిగా దాహం వాటర్ ఉంటే మంచి వాటర్ కూడా వస్తుంది, తాగుతాడు. అది అన్నీ ఆశ్చర్యపోతుంటాడు. మళ్ళీ ఇంకోటి కోరుకుంటాడు, మంచి నిద్ర వస్తుంది, ఏదైనా మంచం లాంటి ఉంటే బాగుంటుంది అనేసరికి ఆ ఉన్న చెట్టు వేర్లతోటి ఒక మంచం లాగా తయారవుతుంది. ఆ మంచం మీద పడుకుంటాడు. ఇక అవును ఈ అడవిలో ఏమైనా సింహం వస్తే ఏమైనా అనుకుంటాడు. అంత లోపల సింహం వచ్చి ఎదురు నిలబడుతుంది. ఆయన ఏమంటే అమ్మ సింహం వచ్చింది అంటే నన్ను తినేస్తుందేమో అనుకుంటాడు. నిజంగా తినేసి వెళ్ళిపోతాడు. అంటే మన మైండ్ లో ఏ పాజిటివ్ వస్తే ఆ పాజిటివ్, మన నెగిటివ్ తెచ్చుకున్నా అంటే నెగిటివ్ వస్తుంటది. ఎంత తక్కువ కోరుకుంటే అంత తక్కువ మంచిది అన్నమాట. మనకి ఇది ఎంత మనము అవుతుందా అనుకుంటే ఖచ్చితంగా అవ్వదు. నాకు అవుతుందని కాన్ఫిడెంట్ మనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రాసెస్ ఫాలో అయ్యాము, పాలు వేడి చేసాము, అది కొంచెం వేడి తగ్గిన తర్వాత తోడు వేసాము అంతే. ఇంకా ప్రాసెస్ ని ఫాలో అయ్యాము. తోడుకుందా లేదా అని కదిలిచ్చి చూస్తే అది నేను ఎప్పటికీ తోడుకో. అవుతుందా కాదా అనుకుంటూ ప్రెజెంటేషన్ చేస్తే అవ్వదు. ఆ ప్రాసెస్ ని చేసాము, నమ్మాము అంతే. ఇంకా చెప్పుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మన కాఫీ తాగానే ఎమ్మటే ఉంది ఇంట్లో ఉందని పొడుచుకొని తగ్గలే అంటే కాఫీ తాగేసి ఎమ్మటి పొడుచుకొని చూసుకుంటుంటారు కొంతమంది. అట్లా ఉన్నది. అలా కాదు. రిపోర్ట్ చూసుకోవాలి. ఇంకొకటి, మనం భోజనం కానీ టిఫిన్ కానీ చేయడానికి అరగంట ముందు తాగాలి. అంటే అర్థం ఏంటంటే, నేను ఇప్పుడు భోజనం కానీ టిఫిన్ కానీ చేస్తున్నాను, గ్లూకోజ్ ని విడుదల చేస్తున్నా, లోపలికి విడుదల అవుతుంది. ఇప్పుడు ఆ ఏకనాయకం వర్క్ చేయాలి కాబట్టి అర్ధగంట ముందు చేయాలి, తీసుకోవాలి అంతే. దానికి ఒక ప్రాసెస్ ఉంది. మామూలు వాళ్ళు అయితే ఎప్పుడైనా తాగొచ్చు, కానీ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు అయితే మాత్రం పర్టికులర్ గా ఈ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి. అట్లా 3 months చేసిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, HbA1c ఈ 2 చెక్ చేసుకోవాలి. సీనియర్లు 1000 ఎగ్జిక్యూటివ్స్ ఈ విషయం చెప్పాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అండ్ HbA1c ఏది రిజల్ట్ కోసం వచ్చే వాళ్ళ గురించి చెప్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకేనా?
ఇది మనకి ఇంకా నెక్స్ట్ మీరు వచ్చింది సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా ఏ ఇండస్ట్రీలో మనం సక్సెస్ కావాలనుకున్నా నాలెడ్జ్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కిల్ నేర్చుకోవాల్సిందే. అసలు ఏం చెప్తున్నాం, మన ప్రొడక్ట్ లో ఏంటి అనేది ఆ నాలెడ్జ్ కి ఎప్పుడప్పుడు ఏ సీనియర్ ఏం చెప్తున్నారు అనేది నోట్ చేసుకుని ఆ సబ్జెక్ట్ మీద రోజు కొంచెం రీసెర్చ్ చేసుకుంటుంటే నెక్స్ట్ మనం చెప్పడానికి ఏమన్నా మిస్టేక్లు రాకుండా ఉంటాయి. ఆ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ గురించి ఎప్పుడు నిరంతర విద్యార్థులుగానే ఉండాలి ఇందులో. నాకు ఇందులో మెయిన్ కనెక్ట్ అయింది సార్ ఇది. అండ్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవడంలో. ఇంకోటి స్మూత్నెస్. నిజంగా మన స్మూత్ గా ఉండకపోతే అంటే ఎంత చిన్న పిల్లలు మన అన్నట్టుగా మన పిల్లలు అండి, వాళ్ళని ర్యాష్ గా డీల్ చేసినా ఇంకా ఏమైనా అంటే కోపంగా ఏమైనా అన్నా కానీ చాలా డేంజర్ అవుతుంది. వాళ్ళు ఎంత చిన్నగా అంటే ఇప్పుడే ఎరుగుతున్న మొక్క మీద మనం ఎంత కేరింగ్ తీసుకుంటామో అంత కేరింగ్ అంటే వేరే నెగిటివ్ థాట్స్ రాకుండా వేరే ప్రభావం చూపించకుండా వాళ్ళు పాజిటివ్ ఎప్పటికప్పుడు నింపుతూ వాళ్ళని ఒక వృక్షం లాగా ఫలితాలు వచ్చేదాకా వాళ్ళని కేర్ తీసుకోవడంలో ఆ స్మూత్నెస్ ఇస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తూ కేర్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈరోజు పాయింట్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అది మెయిన్ స్కిల్ అన్నమాట. మనం అంత సబ్జెక్ట్ పెంచుకున్నా అది స్కిల్ గా మనకు ఫలితాలు ఇవ్వాలి అంటే ఆ స్మూత్ డీలింగ్ అనేది, జాగ్రత్త అనేది ఉండాలి. థ్యాంక్ యూ సార్. అండ్ మనకి సారీ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సబ్జెక్ట్ టుడే. మొత్తం తిరిగి తిరిగి అది ఎక్కడ ఆగుతుందంటే ప్రతి సెషన్ సైకాలజీ దగ్గరనే ఆగుతుంది సార్. సో ఎవ్రీ టైము సబ్జెక్ట్ విన్నప్పుడల్లా నేను వేసుకునే ప్రశ్న ఏంటంటే నన్ను నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నా సార్. నన్ను నేను తెలుసుకుంటున్నాను. ఒక్కొక్క పాయింట్కి ఏంటి, ఇంకా ఎక్కడ నాకు చెకింగ్ ఏంటిది, నేను మార్చుకోవాల్సిన ఏంటి అనేది ఎప్పటికప్పుడు నేను బాగా గమనించుకుంటున్నా సార్. సో అంటే ఇది ఏంటంటే మీరు అంటుంటారుగా మనసు మాయ చేస్తుంటది. మనసు మాయ చేస్తుంటది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ ఫిక్స్ అని అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అవ్వాలి. ఏమున్నదిలే ప్రోగ్రామ్ రోజు ఇదే కదా, సినిమా పోదాం అనుకున్నాను. దానికి కొంచెం ఇచ్చినామంటే కథమే. అసలు మనసేమో మాయ చేస్తా ఉంటుంది, బుద్ధి ఏమో ఇన్నే కూర్చోమంటది. సో దేని మాట వినాలి, ఎక్కడ అలర్ట్ ఉండాలి, ఎట్లా కాన్షియస్ ఉండాలి. బుద్ధి ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దాని మాట ఏంటో బెటర్. సో ఆ మాయ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడు సార్ చెప్పిండుగా ఎవ్రీ మీటింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ మీటింగ్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. ఆర్ఎఫ్ అవర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ డిఫరెంట్. ఒక ప్రాస్పెక్ట్ ని కలిసినప్పుడు డిఫరెంట్, ఒక కస్టమర్ ని కలిసినప్పుడు డిఫరెంట్. ప్రతి డిఫరెన్స్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచి అనేది నాకు బాగా అర్థమైంది. ఈరోజు బాగా చేస్తారు కదా జిఎస్ఎంస్ కానీ ప్రెజెంటేషన్ అంతా బాగా వర్క్ జరిగింది. ఆదివారాన్ని కూడా మంచిగా ఉపయోగించుకున్నారు. ఫ్యామిలీతోనే ఉంటూనే ఉపయోగించుకున్నారు కృష్ణయ్య సార్. చూడండి వాళ్ళ జాబ్స్ కానీ ఇంట్లో వర్క్లు కానీ అన్ని చేసుకుంటూనే మనం అందుకనే వివాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీరు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం గురించి చెప్పినప్పుడు ఇంతకుముందే నెట్ లో చూస్తే సార్ 30 మిలియన్స్ సెర్చింగ్ చేస్తున్నారంట జాబ్స్ కోసం. 100 మిలియన్స్ ఇక చాలే అని చెప్పి ఆపేస్తున్నారంట, ఎతకడం బంద్ చేసిల్లంట. ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉమెన్స్ ఉన్నారంట అందులో. అంటే పర్సనల్ థింకింగ్ కావచ్చు, లేదా పర్మిషన్ లేక కావచ్చు, లేకపోతే ఇక ఇంక్రిమెంట్స్ అంతా లేవని ఆపచ్చు, లేకపోతే పిల్లలు ఇంకా అదర్ ఇష్యూస్ అయినా కావచ్చు. అట్లా 100 మిలియన్స్ నియర్లీ 10 కోట్ల మంది వెతకడం ఆపేసిల్లంట సార్ జాబ్స్ కోసం, ఇక వద్దులేను. అంటే ఇక్కడ చూడండి నియర్లీ మనకు ఒక 13 కోట్ల మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. సో మనం అంటుంటాం కదా హెల్త్ నీడ్, ఇన్కమ్ నీడ్ అని చెప్పి. సో అట్లా మనకి ఇప్పుడు స్టెప్ 1 అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు సార్ ఏం చెప్పారు, సంపాదించుకోవడానికి పైప్ లైన్ అనేది ఒకటి ఏర్పరచుకోండి. ఆ పైప్ లైనే స్టెప్ 1. సో ఆ స్టెప్ 1 ద్వారా ఆరోగ్యం పరంగా కావాలనుకున్న వాళ్ళకి హెల్త్ పరంగా 12 కుటుంబాలకి దాన్ని తీసుకెళ్లడం, ఇంటింటికి పల్స్, జంట జంటకు కాఫీ, ప్రతి అమ్మకి ఐకేర్ అనే ఒక నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా సంపద కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ సంపదను సంపాదించుకునే అవకాశం, సృష్టించుకునే అవకాశం మనకి ఈరోజు ఇండస్ట్రీ ఇచ్చింది కాబట్టి, సో అలా కొంతమందికి మనం ఫస్ట్ స్టెప్ 1 మన లక్ష్యము, మన డ్రీము, మన గోలు మొత్తం కూడా స్టెప్ 1 మీద పెట్టేసాం అనుకోండి. స్టెప్ 1 పూర్తయ్యేంత వరకు మొత్తం ఫోకస్ దాని మీద పెట్టుకొని
వన్స్ పోస్టర్ రిలీజ్ అయిందంటే నెక్స్ట్ ఏం చేయాలనేది మనం తర్వాత దాని గురించి థింక్ చేయొచ్చు. కాబట్టి ఓన్లీ స్టెప్ 1 మీదనే మనం లక్ష్యం పూర్తయ్యేంత వరకు ఫోకస్ పెట్టడం అనేది, ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో స్టెప్ 1 అని లేకపోతే ఏది చేసినా కూడా మనం చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అవును. వస్తున్నాము అట్లా అయిపోతుంది. కానీ ఏదైనా ఒక నిర్దిష్ట లక్ష్యం ఇస్తే అప్పుడు దానికోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. మన ఎనర్జీ అంతా దాని గురించి వెళ్తూ ఉంటుంది. లక్ష్యం లేకపోతే ఏది చేసినా కూడా మనం వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేస్తున్నాంలే అని అనుకుంటాం. రైట్ గా వెళ్తున్నామా లేదా? సార్ మీరు ఎప్పుడు అంటుంటారు ఫ్యూచర్ అంతా కూడా వెల్నెస్ గురించి మాట్లాడేదే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూడండి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా కాదు, మీ ఇంట్లో మీ ఒంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఆ పదాలు మీరు వినకపోతే అడగండి అని మీరు ఏదైతే అన్నారో, రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కానీ సార్ వెల్నెస్ లైఫ్ స్టైల్ డాక్టర్స్ అనేది ఒకటి వస్తుంది. అంతే. మొత్తం వెల్నెస్ మీద అవగాహన కల్పిస్తున్నారు. తినే ఫుడ్ గురించి సాల్ట్ నుంచి మొదలు పెడితే ఫుడ్ హ్యాబిట్స్ అన్ని వాళ్ళు ఈ రోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్స్. ఈ 3 పదాలు వెల్నెస్, బిజినెస్. మీరందరూ బిజినెస్ ని కలిగి ఉండండి, సొంతంగా బిజినెస్ చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, స్కిల్ పెంచుకోండి, సంపాదించుకోండి. ఈ మాటలు ఎక్కువ వింటారు. వెల్నెస్ గురించి వింటారు అండ్ మైండ్ఫుల్నెస్ గురించి వింటారు. ఇక ఈ 3. అందుకనే మైండ్ఫుల్నెస్ గురించి 5 గంటలకి, వెల్నెస్ గురించి 11 గంటలకి, అండ్ బిజినెస్ గురించి 7. ఇప్పుడు పారబుల్ ఆఫ్ పైప్ లైన్ అనేది ఒకటి ఉంది కదా సార్, బ్రూనో అండ్ ఇంకొకరు. ఒక అతనేమో కొన్ని సంవత్సరాల పాటు బకెట్లు మోసుకుంటూనే వెళ్తుంటాడు. ఇంకో అతను ఇట్లా ఎంత కష్టపడ్డా కూడా ఇది అయ్యే పని కాదు, మనం ఒక పైప్ లైన్ ని నిర్మించుకుందాం అని చెప్పి ఆయన 4-5 సంవత్సరాలు కష్టపడి పైప్ లైన్ నిర్మిస్తుంటాడు. సో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంకేం పర్లేదు, వాటర్ కోసం ఆయనేమో అంత మంచిగా అంత దూరం వెళ్ళి బకెట్లో నీళ్లు తెచ్చుకుంటున్నాడు, ఈయనేమో ఇక్కడనే టైం వేస్ట్ చేసుకుంటాడు అని చూసే వాళ్ళు అనుకోవడం. ప్లస్ ఈ బకెట్లు మోసుకునేటైనా కూడా ఏమనుకుంటాడు, నేను బాగా చేస్తున్నా, ఈయనకి ఇంకా అర్థం ఇప్పుడు కావట్లేదు. సంపాదిస్తున్నాను, అతనికి సంపాదన లేదు, మార్కెట్ అంతా నా దగ్గరికి వచ్చిందని అవును. సేమ్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత తనకు ఒకనొక సందర్భంలో హెల్త్ అటు ఇటు అవ్వచ్చు, బట్ జీవితాంతం తను మోసుకుంటూనే వెళ్తున్నాడు. కానీ వన్స్ తను పైప్ లైన్ నిర్మించిండు అనుకోండి, ఎక్కడి నుంచో ఒక్కసారి నల్ల తిప్పిండంటే ఎక్కడి నుంచో వాటర్ వస్తుంది. అంటే ఆ రోజు తను తర్వాత సృష్టించుకున్న వాళ్ళ బాబు అయినా సరే వాళ్ళ పాప అయినా ఆ పైప్ లైన్ ని చూసుకుంటారు. అంతే. వాళ్ళైతే ఈ ఎందుకు బకెట్లు చెప్పానంటే మోయలేరు కదా, వాళ్ళైతే ఈ బకెట్లు మోయలేరు కదా, అతనికి ఏదో ఒక రోజు ఏజ్ అయిపోతుంది కదా. ఇన్ని రోజులు మనం ర్యాంకుల కోసం అని దానికోసం దీనికోసం అని రకరకాలుగా వెళ్ళిపోయినాం. అది కూడా ఒక న్యాచురల్ గా రాలే. కానీ ఇప్పుడు అసలైన వర్క్ ఏంటంటే, అసలైన పైప్ లైన్ ఏంటంటే స్టెప్ 1 అనేది పైప్ లైన్. అట్లా మనం ఒక 3 years ఈ స్టెప్ 1 ఒక పాయింట్ చెప్పాడు కదా సార్, 10 points లో రిపిటేషన్. ఏదైతే కంటిన్యూగా మనం ప్రాక్టీస్ చేస్తుంటామో అందులో మాస్టర్ అవుతాం. సో ఈ స్టెప్ 1 ని పదే పదే ప్రాక్టీస్ చేయడం. అంటే కమ్యూనికేషన్ స్కిల్ గురించి చెప్పారు కదా, ఒక ప్రాస్పెక్టివ్ తో మాట్లాడినప్పుడు, ఒక కస్టమర్ తో మాట్లాడినప్పుడు, ఒక కాంప్లిమెంట్ న్యాచురల్ గా కాంప్లిమెంట్ ఇవ్వడము. సో పలానా రమాదేవి మేడం రెగ్యులర్ గా వస్తున్నారు, చక్కగా వీడియో ఆన్ చేసుకుంటున్నారు, అది ఒక న్యాచురల్ కాంప్లిమెంట్. సేమ్ అలాంటి కాంప్లిమెంట్ వాళ్ళ దగ్గర మీరు ఏదైతే గమనిస్తున్నారో, మీ మనస్ఫూర్తిగా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకు మీకు మధ్యలో ఒక కమ్యూనికేషన్, ఒక రిలేషన్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతుంటుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 10 points కూడా చాలా ఇంపార్టెంట్ సార్, ప్రతి ఒక్కటి కూడా ఇంటర్లింక్ సబ్జెక్ట్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు సార్ చెప్పినటువంటి స్టెప్ 1 అనేది వాళ్ళ అనుభవంతో, ఎగ్జిక్యూటివ్స్ అనుభవంతో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక చక్కటి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 దాన్ని అటువంటి వైపుకి సిస్టమ్ని, అంటే అతి తక్కువ సమయంలోనే మీరు ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళే విధంగా ఆ డిజైన్ చేయడం జరిగింది. వర్క్ ప్లాన్, ఆ వర్క్ చేసుకోండి. మనం అడుగుతుంటాం, నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని అంటారు. ఇప్పుడు నేను చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి అని అంటారు. అది ఒకటే ఒక ప్రయత్నం, స్టెప్ 1 అనే ప్రయత్నం. అది కంప్లీట్ కాగానే, ఆ సెలబ్రేషన్ అయిపోగానే స్టెప్ 2 గురించి, అలాగా 4 steps మీరు వెళ్ళారు అంటే మీరు చక్కటి పూర్తి అవుతుంది. రెగ్యులర్ ఇన్కమ్ అంటేనే మనకు ఒక రెంట్ అన్నట్టు. రెంట్ రావాలి అంటే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక జరిగిన మీటింగ్ లో మన యొక్క సార్ అభిలాష్ సార్ చెప్తారు, ప్రతి ఒక్కటి ట్రంప్ దగ్గర నుంచి, క్లింటన్ దగ్గర నుంచి, ఇంకా మహానుభావులు ఎంతో మంది, నీతి ఆయోగ్ CEO గారు, మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చెబుతుంది నెట్ వర్త్ ని పెంచుకోండి. ఓన్లీ మార్కెటింగ్ కాదు, వేరే కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ అమ్మి పెట్టడాలు కాదు, మీ గురించి మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని నెట్ వర్త్ ని కలిగి ఉండండి అని, వర్త్ కలిగి ఉండండి అని చెప్తున్నారు. సరేనా? సో ఈ ఆర్థిక అక్షరాస్యతను మాత్రం మనం తెలుసుకోవాలి. ఓకే కృష్ణ.
ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు, మీరు ఎగ్జిక్యూటివ్స్ ఫాలో అవుతున్నారు. నేను జస్ట్ దాని మీద అవేర్నెస్, మీరు చేస్తున్న పని నేను చెప్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వండర్ఫుల్ సెషన్ సార్, మంచి డిస్కషన్. నిజంగా మనకు చదువు అంటే నేర్చుకుంటాం సార్, కానీ ఆర్థికంగా డబ్బు ఎట్లా ఇన్కమ్ సంపాదించాలి, ఆర్థిక అక్షరాస్యత అనేది పడము చాలా బాగుంది. ఈరోజు డిస్కషన్ కూడా బాగుంది సార్. అన్ని మనకు ఏదైనా దేంట్లోనైనా స్కిల్ కొత్తగా ఆలోచించకపోతే ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఈ రోజులలో. అందుకనే మనము చేయగా ఇప్పుడు కొత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే స్టెప్ 1 సార్ అది. కాబట్టి దాన్ని అందరం ఫాలో అవుతాం సార్. మంచిగా అట్లా ఫాలో అవ్వకుండా పోయితే మనం ఇన్కమ్ గురించి వెనుక చూసుకోకుండా ఉండగలుగుతాం. రెగ్యులర్గా మన సార్ను మనకేంది, మనం టీంలో దీంట్లో ఉన్నామంటే మనం డైలీ మనం వీక్లీ ఇన్కమ్ రావాలి అంతేగా. రావాలంటే స్టెప్ 1 ఫాలో అయితే మాత్రం అది స్టెప్ 1 ఒకటి సక్సెస్ అయినాం అనుకో, ఇంకా నెక్స్ట్ దాంట్లోకి పోకముందుకే మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. కాబట్టి స్టెప్ 1 అనేది నిజంగా సురేష్ సార్ చెప్పినట్టు దాన్ని ఇక పట్టుకొని ఉందాం సార్, అందరం కలిసి చేయాల్సిందే. అది ఉట్టిగానే రాలేదు సార్, అది ఎన్నో మేఘమాధుల నుంచి వచ్చినటువంటి ఆలోచన అని నేను అనుకుంటున్నా. అది చేయగా మనం దీంట్లో ఉన్నాం కాబట్టి ఆలోచన అనేది కొత్తగా వచ్చింది. ఎక్కువ మందిని సక్సెస్ చేయించాలి, టీమ్ బోనస్ తీసుకెళ్ళాలి, డ్రాప్ అవుట్స్ తగ్గించాలి. ఏ స్టార్ వరకు 250 వరకు 500 వరకు వచ్చి ఆగిపోకుండా బోత్ ఆర్గనైజేషన్స్, ఎగ్జిక్యూటివ్ కి బోత్ ఆర్గనైజేషన్స్ ఎట్లయితే నిలబడి ఉంటున్నాయో అదే విధంగా అందరి ఆర్గనైజేషన్ నిలబడాలన్న ఆలోచన నుంచి వచ్చింది స్టెప్ 1, అందరినీ గెలిపించడం కోసం. మీరు అన్నది 100% రైట్ సార్. మీరు ఆ మేధో మదనం నుంచి ఒక మంచి అనుభవం నుంచే వచ్చింది అది. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇక చక్కగా కడుపు నిండింది, మంచి నిద్ర పడుతుంది ఈరోజు, మంచి ఎడ్యుకేషన్ మీట్ జరిగింది. రైట్, మళ్ళీ ఉదయం 5 గంటలకి మనం కలుసుకుందాం మంచి విషయాలతోటి. రేపు మాషెట్టి సాధ్యం ఉంది 6 మార్నింగ్. అక్కడ మనీ మెడిటేషన్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్, ఆ ఇన్నర్ ఎనర్జీ చాలా ముఖ్యము. లేవండి, 1 అవర్ ముందు పడుకోండి, 1 అవర్ ముందు లేవండి, అంతే. సో డియర్ ఫ్రెండ్స్, అందరు ఎగ్జిక్యూటివ్స్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు అందరూ. సరే, దీనికి సహకరించిన అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.